క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసు అతి పరిశుద్ధ నామమున నీకు శుభములు. దేవుడు మనల్ని ఈ యొక్క జూన్ మాసము 2వ ఆదివారము ఎంతో కృపా కనికరాల చేత ఆయన ఇచ్చిన దయాన్ని బట్టి మనమందరం కూడా ఆయన మందిరంలోకి వచ్చి ఆయన ఆరాధించాము. కనుక ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనందరం కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయం తీద్దాం. గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ 13th చాప్టర్ 13వ అధ్యాయం తీసి ఇక్కడ యేసు ప్రభువు మాట్లాడిన ఒక మాటను చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జనసమూహములు తన యుద్ధకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను అని దేవుని యొక్క వాక్యం ఈ యొక్క మత్తయి సువార్తలో. ఉపమాన రీతిగా అంటే ఏమిటి? ఉపమాన రీతిగా మనం ఒకసారి ఆలోచన చేస్తే, మనం ఎవరికైనా ఏదైనా చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు, అర్థం కాకపోతే ఏం చేస్తామంటే రెండోసారి వాళ్లకు మళ్ళీ చెప్తాం, ట్రై చేస్తాం. మళ్ళీ అప్పటికి అర్థం కాకపోతే ఏమో చేస్తాం, బాగా వివరించి మన తెలుగు భాషలో పూస గుచ్చినట్టు చెప్తాం. ఇక అప్పటికి వాళ్ళు అర్థం కాకపోతే మనకేం తెలుస్తుంది? మనకు అర్థమవుద్ది, ఈ మొహానికి ఏమీ ఎక్కట్లేదు. ఆ తర్వాత ఏం చేస్తామంటే మనకు ఇంకొక అవకాశం ఉంటుంది. అదేమిటంటే పోల్చి, ఉదాహరణ, ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాం. ఆ ఎగ్జాంపుల్ ద్వారా వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా మంచిది. కానీ ఈ లోకంలో అందరూ అలాగునే చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. మనం ఏం చెప్పాలనుకున్నామో, ఏమి నేర్పించాలనుకున్నామో, ఏమి బోధించాలనుకున్నామో, ఏమి తెలియజేయాలనుకున్నామో, ఏమి సమాచారం ఇవ్వాలనుకున్నామో వారు అది చాలామంది చెప్పలేరు. కనుక ఈ లోకంలో మనము స్కూల్కి వెళ్తే మనకు బోధిస్తారు టీచర్స్, వాళ్ళని ఏమంటారు? ఉపాధ్యాయులు. మనం కాలేజీకి వెళ్తే లెక్చరర్స్ ఉంటారు, అధ్యాపకులు అంటే టీచర్లు. యూనివర్సిటీకి వెళ్తే అక్కడ ప్రొఫెసర్స్ ఉంటారు. ప్రొఫెసర్స్ అంటే వాళ్ళు ఆచార్యులు ఉంటారు. సో ఇలాగున ఈ యొక్క లోకంలో అనేకులు చెప్పి దాన్ని మనకు వివరించి అర్థమయ్యేటట్టు చేసి దాన్ని గ్రహించి దానివల్ల మేలు పొందటానికి ఈ లోకంలో చెప్తారు. వీళ్ళందరినీ టీచర్లు, ఆ తర్వాత అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఆచార్యులు అని పిలిస్తే వీళ్ళకు దాటి బయట లేరా? ఉన్నారు బయట కదండి. ఈ యొక్క అకాడమిక్స్ లేకపోతే ఈ విద్యా సంబంధమైన బోధ కాకుండా బయట ఎంతోమంది చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్లను మన దేశంలో ఆశ్రమాలు పెట్టి మునులు, మహర్షులు చెప్పేవాళ్ళు, మంచి ఆ యొక్క బోధ చేసేవాళ్ళు. వాళ్ళకు అనుచరులు, శిష్యులు ఉండేవాళ్ళు, వాళ్ళని వెంబడించేవాళ్ళు, వాళ్ళ జీవితాలు అలాగున ముందుకు వెళ్ళేవాళ్ళు. అలాగున ఈ వీళ్ళను గురువులని, బోధకులని, ఆ తర్వాత ఈ లోకంలో మహా గొప్ప ఆ యొక్క సిక్కు వాళ్ళని తీసుకుంటే ఆ యొక్క బాబాలు కదండి, అలాగున బాబాలని కూడా వాళ్ళు కూడా బోధిస్తుంటారు. సో ఈ యొక్క ప్రపంచంలో మనం ఇలాగున చెప్పి బోధించే వాళ్ళందరినీ చూస్తే ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు ఆ యొక్క సిక్కు మతస్థులో గురునానక్ అని ఉన్నాడు, వాళ్ళు 10 మంది గురువులు వాళ్ళు. సో గురు గ్రంథ్ సాహిబ్ అని వాళ్ళు. అదే అలాగనే మనము ఈ యొక్క జైన మతాలు తీసుకుంటే వాళ్ళకి 24 తీర్థంకులు. దాంట్లో మహావీర్ ఒక ఆయన, చాలా గొప్ప ఆయన మహావీరు. ఆయన కూడా బోధించాడు ఆయన ఈ లోకాల్లో. ఆ తర్వాత ఇక బుద్ధుడి గురించి అయితే మనకు బాగా తెలుసు. మన స్కూల్ పాఠాల పుస్తకాల్లో కూడా అతని జ్ఞానోదయం కలిగినాక అతను బోధిస్తే బుద్ధుడి యొక్క బోధలు ప్రపంచంలో ఎన్ని దేశాల్లో ఉన్నాయి కదా. ఈరోజు బుద్ధుడిని వెంబడిస్తున్నారు, ఆయన మతంలో ఉన్నారనుకోండి. అంతేకాకుండా ముస్లిమ్స్, ఇస్లాం మతం, ఆ యొక్క మహమ్మద్, ఆయనకు చదువు రాదు. కానీ చదువు రాకపోయినా ఆయన ఏదో చెప్తే వేరే వాళ్ళు రాశారు. ఇలాగున్న ప్రపంచంలో మహా గొప్ప ఈ బోధకులు, గురువులు, బాబాలు, ఈ యొక్క మహర్షులు, మునులు ఎంతెంతమంది బోధిస్తే ఈ ప్రపంచంలో మన వివేకానందుడు కూడా, స్వామి వివేకానందుడు, ఆయన కూడా మహా గొప్ప బోధకుడు. ఇలాగ ఇంతమంది ఉంటే ప్రపంచంలో అందరికంటే గొప్ప బోధకుడు ఎవరు అని అంటే నేనైతే ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఇదిగో ఈ యొక్క యేసుక్రీస్తు అని ఎందుకు అంటున్నాము? ఎవరైనా అనొచ్చు, నువ్వు పాస్టర్ కదా, మరి మీ చర్చ్ కనుక మీ యేసు ప్రభువుకు మీరు చెప్పుకుంటారు. అలాగని అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో సంగతులు యేసు ప్రభువుకు మేము చెప్పాం, కానీ దీని విషయం చెప్పదు. యేసు ప్రభు ఒక్కడే ఈ లోకానికి విశ్వగురువు అంటే విశ్వానికి, సమస్తానికి, అందరికీ చెప్పగలిగినవాడు. ఎందుకు అనంటే ఆయన గురించి 2 సంగతులు. ఒకటి, ఈ ప్రపంచం ఈయననే విశ్వగురువు, ఈయన కంటే మించి బోధకుడు లేడు అని ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకున్నారంటే మొదటి విషయము, ఆయన ఏమి బోధించాడో దాన్ని పాటించాడు.
చాలామంది ఈ లోకంలో గురువులు, మహర్షులు, బోధకులు, బాబాలు వీళ్ళందరూ కూడా చెప్పారు ఎన్నో, ఏం పాటించలేదు వాళ్ళు. 50% పాటిస్తేనే ఎక్కువ, 60% పాటించిన వాళ్ళు కూడా ఉన్నాడో లేదో. కానీ యేసుక్రీస్తు అనే ఆయన తను ఏం బోధించాడో ఈ లోకంలో, ఆయన దాన్ని 99% కూడా కాదు, ఆయన 100% గైకున్నాడు. గట్టిగా చెప్పలు కొడదామా? అందు గురించే చెప్పారు ఆయన అంత బోధకుడు. ఎందుకు? యేసు నీ శత్రువుని క్షమించుమని ప్రేమించాడు ఆయన. ఈ చెంప కొడితే ఈ చెంప తిప్పమన్నప్పుడు తిప్పాడు. యేసుని సిలువ వేస్తుంటే ప్రార్థన చేశాడు తప్పాలని. అంటే యేసు యొక్క బోధలు ఎన్ని చెప్పాడో అన్నీ ఆచరించిన వాడు ఈ ప్రపంచంలో ఒక్కడే. అందును బట్టి యేసు ప్రభు గొప్ప బోధకుడు, విశ్వగురువు ఆయన. ఇక రెండవది, ఆయన ఎందుకు ఆయన విశ్వగురువు, ఆ యొక్క గొప్ప బోధకుడు అంటే ఆయన మించి బోధకుడు అండి. ఆయన ఏది చెప్పినా ఆయన ఉపమాన రీతిగా చెప్పాడు. ఉపమాన రీతిగా అంటే ఆయన ఏది చెప్పినా పండితులే అర్థం చేసుకోడు కదా, పామరులు కూడా అర్థం చేస్తారు. బాగా జ్ఞానవంతులే కాదు, అజ్ఞానంతో లేకపోతే పామరులు ఏమి చదువురాదు ఏమి వాళ్ళు కూడా అర్థం చేసుకునేటట్టుగా యేసుప్రభు బోధించాడు. కనుక ఈయనకు మించిన బోధకుడు ఎవరు లేరు. యేసుప్రభు ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడాడో అనుకునే వాళ్ళు కాదు, స్పష్టంగా మాట్లాడి ఆయన చెప్పినప్పుడు ప్రపంచంలో ప్రతి వ్యక్తికి అర్థమయ్యేటట్టు ఉంది. కనుక ఈరోజు ఆయన విశ్వగురువు అని ఎందుకు అంటున్నామంటే, ఇదిగో ఈ యొక్క బైబిల్ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో మరి యేసుక్రీస్తు బోధలే కదా దీంట్లో ఉంది. ఇది ఈరోజు ప్రపంచంలో 3658 ఈజీగా గుర్తుంటుంది. చెప్పండి నాతోటి, 3658 గుర్తుపెట్టుకోండి. 3658 భాషల్లో ఉంది. ఇంకోసారి గట్టిగా చెప్పండి కొడదామా? ఎవడు బోధిస్తే ఉంది ఈరోజు, ఏ మత గురువు, ఏ గొప్ప బోధకులు బోధిస్తే 3658 లాంగ్వేజెస్లో ఉంది. నా దగ్గర ఉంది, స్క్రీన్ షాట్ కొట్టి చూపించమంటే చూపిస్తాను. గూగుల్లో విక్లిఫ్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు. ప్రపంచంలో 3658 భాషల్లో ఉన్న ఈయన బోధలు ప్రపంచంలో ఉన్నాయి. కనుక ఈయన విశ్వగురువు. కనుక మన దేశము మొన్న కొంచెం విశ్వగురువు కావాలి, మనమే విశ్వగురువు అంటే ప్రపంచానికి అంతా ఇండియానే నేర్పిస్తుంది. అంటే ఏమి నేర్పిస్తుంది నీకు? నువ్వు నీ రామాయణం తీసుకొచ్చి ఆ యొక్క లంబాడి భాషలో అయ్యి ఉందా ఈరోజు? లేదు. ఎన్నో భాషల్లో ఏమీ లేవు. కానీ ఈ యొక్క గ్రంథము 3658 లాంగ్వేజెస్లోకి ఎందుకు వెళ్ళిందంటే ఈయన విశ్వగురువు. కనుక ఈయనకు మించిన గురువు ఎవరు లేరు. ఆ గురువు, ఆ బోధకుడు ఆయన ఏది బోధించినా ఉపమాన రీతిగా బోధించేవాడు. ఉపమాన రీతి అంటే ఏమిటంటే సింపుల్గా పరలోకపు జ్ఞానాన్ని, పరలోకపు మర్మాలను భూలోక సంగతులతో ఆయన వివరించడమే ఉపమానము. సింపుల్ డెఫినేషన్. పరలోకానికి ఎవడు మనం వెళ్ళలేం, ఎవడూ చూడలేదు. పరలోక జ్ఞానాలు, మర్మాలు మనకేమీ తెలియదు. కనుక వాటిని యేసుక్రీస్తు ఎట్లా బోధించాడంటే ఈ లోక సంగతులను, ఈ లోక విషయాలను తీసుకొని బోధించాడు. దాన్ని ఉపమానము అన్నారు. కనుక అంటే మనం ఎగ్జాంపుల్ అంటాం కదా, ఎగ్జాంపుల్ కంటే పారబుల్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈ యొక్క బైబుల్లో పారబుల్స్ ఉన్నాయి. మరి ఈ లోకంలో యేసు ప్రభు గురించి మనం ఇంకొక మాట చెప్పాలంటే, ఈ లోకంలో బోధకులు, మహా గొప్ప 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 బోధకులు ఎంతమంది టీచర్సు, ఆచార్యులు, ప్రొఫెసర్లు, గురువులు ఎన్ని చెప్పినా ఎక్కడి నుంచి అండి? ఆకాశంలో ఖగోళ శాస్త్రం నుంచి భూగర్భ శాస్త్రం వరకు, అంటే కాస్మాలజీ నుంచి జియాలజీ వరకు భూమిలో ఉండే ఆ యొక్క స్టడీ చేస్తారు కదా, జియాలజీ బీఎస్సీలో దొరుకుతుంది సబ్జెక్ట్, మీరు జాయిన్ కావచ్చు. ఆ యొక్క జియాలజీ వరకు ఎంతోమంది ఎన్ని చెప్పినా యేసు చెప్పినట్టు ఎవడు చెప్పలేకపోయాడు. ఆ యేసు ఎందుకు అంత గొప్పగా అంటే ఆయన ఉపమాన రీతిగా బోధించేవాడు. ఉపమానం అంటే పరలోక సంగతులను, జ్ఞానాలను, మర్మాలను భూమి మీద ఉన్న విషయాలతో పోల్చేవాడు. కనుక ఆ యొక్క బైబిల్లో 70 పారబుల్స్ ఉన్నాయి, 70 పారబుల్స్ ఉన్నాయి. కొత్త నిబంధనలో 70 ఉపమానాలు ఉన్నాయి. 70 ఉపమానాలు అంటే కథల రూపంగా చిన్న పిల్లలకు అర్థమయ్యేటట్టు కూడా యేసు ప్రభు ఇలాంటి మహాజ్ఞానవంతుడు బోధకుడు ప్రపంచంలో ఎవరు లేదు, పుట్టలేదు, ఇక యేసుకు సమానం ఎవరు కాదు. ఆ యేసుక్రీస్తు ఇశ్రాయేలుకు కూడా వచ్చినప్పుడు వాళ్ళకు ఉపమాన రీతిగా బోధించేవాడు. మరి ఉపమాన రీతిగా ఎందుకు బోధించేవాడు అంటే అప్పటికే యేసు ప్రభు రాకముందే ఇశ్రాయేలుకు మందిరం ఉంది, ఇశ్రాయేలుకు దేవాలయం ఉంది, ఇశ్రాయేలుకు ప్రధాన యాజకుడు ఉన్నాడు, యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, వీళ్ళంతా చెప్పేవాళ్ళే. కానీ ఎవ్వడు చెప్పినా కానీ వాళ్ళకు
వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మేలు కలగట్లేదు. కనుక యేసు దిగి వచ్చి ఆయన ఉపమాన రీతిగా బోధిస్తున్నప్పుడు ఈ 13వ అధ్యాయంలో ఏముందో చూడండి. ఆ యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు ఒక చిన్న ఉపమానాన్ని తీసుకొని ఆయన ఒక విషయాన్ని ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? ఆయన 3వ వచనంలో వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను, పారబుల్స్గా చెప్పాడు. కనుక 70 పారబుల్స్లో నేను కూడా కొన్ని పారబుల్స్ చెప్తాను, ఉపమానాలు ఈరోజు నుంచి. దాంట్లో ఒక ఉపమానం ఏంటంటే ఆయన అంటున్నాడు ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఒక రైతు గురించి, ఒక పొలంలో ఫార్మర్ గురించి చెప్తున్నాడు. చెప్పేమన్నాడు చూడండి. ఇదిగో ఆ యొక్క విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని ఆ యొక్క రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అది వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు దయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను. 8వ వచనం, కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవుగలవాడు వినుగాక అని చెప్పాను. ఈ మాటలు చెప్పినప్పుడు యేసు ప్రభు అందరూ విన్నారు. అందరూ విని ఏం చేశారంటే, యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఒక విత్తువాడిని తీసుకున్నాడు. ఒక విత్తువాడు విత్తనం ఎత్తడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు విత్తనము చల్లినప్పుడు అది ఏమైందంటే అన్నీ ఒక చోట పడలేదు, అన్నీ ఒక చోట వేయలేదు. కనుక ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందండి, విత్తువాడు ఒకడే, విత్తనాలు కూడా ఒకటే. నలుగురు వెళ్ళి విత్తినట్టు బైబిల్లో రాయలేదు. ఒక్కడే విత్తాడు. అతను 4 రకాల విత్తనాలు విత్తలేదు, ఒక విత్తనమే విత్తాడు. కానీ అది పడ్డవి డిఫరెంట్ ప్లేసెస్లో పడ్డాయి అని యేసు మనకు చెప్తున్నాడంటే, ఎవరికి రైతు గురించి తెలియదు, ఎవరికి పొలం గురించి తెలియదు, ఎవరికి విత్తనం గురించి తెలియదు. ఈ భూమి మీద పుట్టినవాడు ఎంత సిటీస్లో పుట్టినా సరే ఒక్కసారైనా పొలం విషయం తెలుస్తుంది కదా, పొలాలకు వెళ్తే ఏం చేస్తారో తెలుస్తుంది. కాబట్టి ఇది ఈజీగా అర్థం చేసుకునేటట్టుగా వాళ్ళ హృదయాల్లో వాళ్ళ మనసుల్లోకి దీన్ని చెప్పడం మొదలుపెట్టాడు. అసలు ఈ ఉపమానం ఎందుకు తీసుకున్నాడు యేసు ప్రభు తెలుసా అండి? ఎందుకనంటే ఇశ్రాయేలుకు దేవాలయం ఉన్న, మందిరం ఉన్న, ధర్మశాస్త్రం ఉన్న, బోధకులున్న ఎవ్వడు కూడా వాళ్ళ యొక్క జీవితాలలో దేవాలయంకి వెళ్తున్నారు, బళ్ళు అర్పిస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, అర్పణలు చేస్తున్నారు, పండగలు చేసుకుంటున్నారు, కానీ ఎవ్వడిలో ఫలం లేదు. ఓ పిల్లోని స్కూల్కి పంపిస్తే స్కూల్కి వెళ్ళమంటే స్కూల్కి వెళ్ళాడు, యూనిఫామ్ కొనుక్కున్నాడు, బుక్స్ తీసుకున్నాడు, బ్యాగ్ తీసుకున్నాడు, ఆ యొక్క స్కూల్లో టీచర్లు చెప్పింది విన్నాడు, వాళ్ళు ఇచ్చిన హోంవర్క్ చేశాడు, ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేశాడు, మళ్ళీ వచ్చాడు, చదివాడు, కానీ లాస్ట్కి రిజల్ట్ ఫెయిల్ అని వచ్చింది, ఏమీ రాలేదు. అంటే ఏంటి ప్రాబ్లము? ఏదో సంథింగ్ కదా. స్కూల్కి వెళ్ళకపోతే వాడు రిజల్ట్ రాకపోతే అనుకోవచ్చు, వాడు చదవకపోతే అనుకోవచ్చు, వాడు ఎక్సర్సైజ్ చేయకపోతే అనుకోవచ్చు, బుక్స్ లేకపోతే అన్నీ ఉన్నాయి, కానీ రిజల్ట్ రావట్లేదు. సేమ్ అలాగునే యేసు ప్రభు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడంటే, తన యొక్క ప్రజలైన ఇశ్రాయేలుకు దేవాలయం, మందిరం, ధర్మశాస్త్రం, బలులు, అర్పణలు, బోధ అన్నీ ఉన్నా బ్రతుకు మాత్రం ఫలము లేదు. వాళ్ళ జీవితాల్లో ఫలము లేదు, ఫలించట్లేదు వాళ్ళు. అంటే వాళ్ళ బ్రతుకులో నీతి లేదు, ధర్మం లేదు, ఆశీర్వాదం లేదు, శాపము, వ్యతిరేకత, దుఃఖము, కోపము, వ్యాధులతో బతుకుతున్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ప్రాబ్లం ఎవరిది కదా మీరు అడుగుతున్నారా? మీరు ఇంతకాలం ప్రాబ్లం ఏంటది నేను చెప్తాను నేనని చెప్పేశాడు. విత్తువాడు ఒకడే, ఏమి చేంజ్ లేదు, విత్తనం కూడా ఒకటే, ఏమి చేంజ్ లేదు. బట్ ప్రాబ్లం ఎక్కడుందని ఆయన 4 నేలల గురించి మాట్లాడుతున్నాడు. 4 ఆ యొక్క సాయిల్స్ గురించి నంబర్ 1 మొదటిది విత్తనం విత్తాడు రైతు, ఆ యొక్క విత్తువాడు. అది ఎక్కడ పోయి పడింది? తోవ పక్కన పడింది. తోవ పక్కన పడితే మొత్తం తోవలు అటు ఇటు నడుస్తారు కదా, వాళ్ళు తొక్కుతారు. తోవ పక్కన నడుస్తూ ఉన్నప్పుడు ఏమైపోయిందంటే అది ఎట్లా ఉంటుంది అంటే గట్టి నేల. ఫస్ట్ది గట్టి నేల. రెండో విత్తనం పోయి పడింది, అక్కడ పైన మట్టిలాగా ఉంది, కింద గట్టిగా రాయిలాగా ఉంది, అది రాతి నేల, హార్డ్ సాయిల్. రెండవది కూడా. మూడవది దేవుడు చెప్తున్నాడు, విత్తనం పడింది కానీ అది ముళ్ళల్లో పడింది, పోయి అక్కడ ముళ్ళు ఉన్నాయి కనుక ఆ యొక్క ముళ్ళల్లో పడినప్పుడు దానికి కూడా తెలియదు. 4వది మంచి నేలన పడింది, మంచి నేల పడింది, అది ఫలించి మొదటి 3 కొట్టుకొని పోయినాయి, మొత్తం 3 మొదటివి పోయినాయి అని చెప్తూ ఇశ్రాయేలుకు ఈరోజు మనకు దేవుడు ఏం నేర్పిస్తున్నా అంటే, ఈ భూమి మీద దేవుడు ఆయన సన్నిధానానికి వచ్చి
పాటలు పాడి ఆరాధించి బైబిల్ తీసి బైబిల్ నేర్చుకొని పాటలు పాడి కానుకలిచ్చి ఇన్ని చేసిన బ్రతుకులో ఎందుకు మనకు దీవెన లేదు, మనం ఎందుకు ఫలించట్లేదు, మనం ఎందుకు ఫలము లేకుండా బతుకుతున్నాము అని అనుకునే వాళ్ళందరికీ యేసుప్రభు క్లియర్గా చెప్పాడు. వినండి మంచిగానే. మొట్టమొదటిది తీసుకొని ఏం చేశాడంటే, విత్తనం విత్తినప్పుడు అది ఎక్కడ పడిందంటే దారి పక్కన పడింది. అది గట్టిగా ఉంది. ఆ విత్తనం లోపలికి వెళ్ళలేదు, భూమిలోకి వెళ్ళలేదు. భూమిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అది బయట కనిపిస్తుంది, అది ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు ఏమైంది, అటు ఇటు మరి చూడండి, మనం ఇంత షుగర్ చక్కెర వేయగానే కొద్దిసేపటికి అక్కడికి ఏమొచ్చేస్తాయండి, చీమలు వచ్చేస్తాయి, ఖచ్చితంగా వస్తాయి కదా. అలాగున్నే ఆ యొక్క పొలాల దగ్గర వాటి దగ్గర ఈ పక్షులు తిరుగుతుంటాయి కదా, విత్తనం కనిపించగానే పక్షి అలాగునొచ్చి ఆ విత్తనాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. మరి విత్తనమో లేకుండా పోయింది. కాబట్టి చూడండి, ఈ యొక్క యేసుప్రభు ఈ ఉపమానం చెప్పేవాళ్ళకు వాళ్ళకి అర్థం కాకపోయే వరకు యేసయ్య దీని గురించి మాకు మంచిగా వివరించు అని అన్నారు. వివరించు అన్నప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఇదే 13వ అధ్యాయంలో 18వ వచనం నుంచి చూడండి, విత్తువాని గురించిన ఉపమాన భావం వినండి. నేను ఉపమానం చెప్పేశాను కానీ బయట వాళ్ళందరూ వెళ్ళిపోయారు. శిష్యులకు భావం చెప్తున్నాడు. భావం చెప్తే ఏమంటున్నాడు చూడండి, 19, ఎవడైనను రాజ్యముల గురించి వాక్యం వినియు గ్రహింపకుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును, త్రోవ పక్కబడిన విత్తబడిన వారు వీరే. అంటే యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ, విత్తువాడు గురించి విత్తనం గురించి కాదు, విత్తబడ్డ స్థలం గురించి మాట్లాడుతున్నాడు. ప్రాబ్లం విత్తేవాళ్ళలో లేదు, ప్రాబ్లం ఆ యొక్క విత్తనంలో లేదు, కానీ అదిగో అక్కడ ప్రాబ్లం ఉంది. అది ఎక్కడ పడిందో అక్కడ దుష్టుడికి దొరికిపోయింది. అది గట్టిగా ఉంది కనుక అది ఆ యొక్క మరి పక్షులు ఎత్తుకొని పోయినాయి. ఏంటి దీని భావము నేను చెప్తాను. నీ చర్చికి ఒక అబ్బాయి వచ్చాడు, కొంతకాలం మంచిగా ఆరాధనలో ఉన్నాడు, మంచి వాక్యం నేర్చుకున్నాడు, బాగా వస్తే ఒకరోజు మానేశాడు చర్చికి. మళ్ళీ తర్వాత నాకు కలిసి ఎందుకు రాలేకపోతే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, జాయిన్ అయ్యాను అంటే ఏదో అనుకున్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రాకపోతే నేను అడిగాను, ఎందుకు రావట్లేదంటే, పాస్టర్ నేను రావడానికి నాకు ఇది కావట్లేదు. నేను మా యొక్క ఆఫీసులో ఒక ఆమెతో మాట్లాడాను, ఒక అమ్మాయితో మాట్లాడినాక అంటుంది, వాక్యం ఏంటి, విశ్వాసం ఏంటి, ఈ 21st సెంచరీలో ఎవడైనా పిచ్చోడు ఇంకా దేవుడు అని నమ్ముతాడా అని చెప్పి అట్లా మాట్లాడే వరకు ఆ అమ్మాయి మాటలు నా దగ్గర తీసుకొస్తే నేనేమనుకున్నా అంటే సువార్త చెప్తున్నాడేమో అనుకున్నాను. మంచిగా గాస్పల్ చెప్తారు కదా ఆఫీస్లో, చెప్పొచ్చు, గాస్పల్ షేర్ చేసుకున్నాడేమో అనుకున్నా. కాదండి, నాకేం తెలియలేదు. తర్వాత ఆ పిల్లడు కట్ అయిపోయాడు. ఆ తర్వాత ఒక 8 నెలల తర్వాత ఇంకా ఎంతకు రాలేదు. మెసేజెస్ కూడా పంపించాడు. చివరికి నేను అప్పుడు ఒకరోజు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తూ ఏం చేశాడు, పాస్టర్ నా గురించి ప్రార్థన చేయండి, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. ఏమైందనంటే నీకేమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమా? సరే, ఫైనాన్స్ ప్రాబ్లమ్ అంటే ఎవరో కొంత సహాయం చేయొచ్చు. హెల్త్ ప్రాబ్లమా, ఏదో హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు, లేకపోతే మనం ప్రేయర్ చేయొచ్చు. కాదు, హెల్త్ ప్రాబ్లం లేదు, ఫైనాన్షియల్ లేదు, నాకు యొక్క కేసు అయ్యేటట్టుంది, ఇబ్బందులను. అరే అదేంటి కేసు, నువ్వేమైనా ఫ్రాడ్ చేసావని ఆఫీసులో? ఇంకా అది ఏం కాదని చెప్పాడు. ఏంటి నీ కేసు అంటే, అది భయంకరమైన కేసు. అది ఏమిటంటే మనోడిని మెత్తగా కొట్టారు కూడా, ఒకళ్ళు వచ్చి కొట్టారు, ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఎవరు కొట్టారంటే ఆఫీసులో వాళ్ళు ఇంకొంతమంది కొట్టారు. ఎందుకు కొట్టారు అని అడిగారు. ఎందుకు కొట్టారంటే, నేను చెప్పాను కదా పాస్టర్, అప్పుడు ఒక అమ్మాయి నాకు కలిసింది, అమ్మాయికి నేను వాక్యం చెప్తుంటే మరి ఇట్లా అంతా మాట్లాడుతుంది అని చెప్తే అంటే ఏమైంది అని అంటే, నేను తర్వాత కొన్ని రోజులు ఆ అమ్మాయి ఇష్టపడ్డాం, మేమిద్దరం బాగానే ఉన్నాము. ఆ తర్వాత 3వవాడు ఎంటర్ అయ్యాడు. వాడు వచ్చిన తర్వాత వాడు నన్ను ఇచ్చేయటానికి నన్ను కొట్టించాడు. చూడండి ఎక్కడ దాకపోయిందో. ఆ తర్వాత ఏమైంది అని, సరే అయిపోయింది, ఇప్పుడు కేసు అవుతుందా, మీ అమ్మకి తెలుసా? మీ నాన్న ఇప్పుడు పోలీస్ స్టేషన్ కేసు, ఎందుకంటే అది ఆ యొక్క దౌర్జన్యం చేశారు కానీ కొట్టారు. అప్పుడు నేను అడిగాను, మరి ఆ అమ్మాయి పేరేంటి అంటే పాయల్ అన్నాడు. ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పంజాబ్ నుంచి పాయల్ అమ్మాయి వచ్చిందని. అది పాయల్ కాదురా బాబు, అది గాయలు నీకు అయిందని నన్ను గాయపరిచి. నేను ఎందుకు చెప్తున్నాను, వాడు వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు ఆ డీటెయిల్స్ చెప్పను, కానీ చర్చిలో జరిగింది ఒక అబ్బాయి కనుక చాలా బాధతోటి చెప్తున్నాను నేను. నీవు చర్చికి వస్తూ వాక్యం వింటూ ఉన్న తర్వాత నీ బ్రతుకులో కదండి ఆ యొక్క దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతాడు. నువ్వు విన్న వాక్యం ఖచ్చితంగా నీతోటి ఎవరో ఇది నమ్మచ్చా, ఇది నమ్మకూడదా, ఇది విశ్వాసం ఏంది అని చెప్పి ఉన్నప్పుడు ఆ అబ్బాయికి ఆ యొక్క ఆఫీసులో ఒక అమ్మాయి పరిచయం అయితే ఆ అమ్మాయి అంటున్నప్పుడు నువ్వు స్వార్థ చెప్పి ఇది చేయొచ్చు, కానీ
ఆ అమ్మాయి వలలో పడి కదా ఏదో కొత్తది తెలుసుకోవాలంటే కొత్తది చర్చిని వదిలిపెట్టినప్పుడు ఏమైపోయిందండి, ఈ బైబిల్ చెప్తుంది దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోయాను అంటే పక్షులు వచ్చి ఎత్తుకొని పోయానని రాస్తున్నాడు. మీరు అనుకోవచ్చు పక్షి గురించి ఎందుకు రాస్తున్నాడు అంటే దేవుడు ఆయన ఉపమాన రీతిగా చెప్తున్నాడు. మీరు అందరికీ తెలుసు కదా, ఆ యొక్క పాము ఏదైనా తోటలోకి వచ్చి అవ్వను ఆదామును నాశనం చేసింది ఆ రోజు. ఆనాడు పాము వస్తే ఈరోజు పక్షులు వస్తాయి అంతే. అది కూడా పంజాబ్ పక్షి వస్తుంది, దాని పేరు గాయలు కాదు పాయలు దాని పేరు. క్రైస్తవ విశ్వాసం మీద దాడి జరుగుతుంది. ఎందుకంటే ఆ వాక్యం లోపలికి వెళ్ళలేదు నీ హృదయంలో. నువ్వు వచ్చి పాస్టర్ని అడిగి నేర్చుకొని వాక్యంలో స్థిరపడాలి కదా. ఎంతమంది ఈరోజు భూమి మీద అలాగనే వెళ్ళిపోతున్నారండి. కనుక చర్చికి అయితే వస్తారు, ప్రార్థన అయితే చేస్తారు, వాక్యం అయితే తింటారు, కానీ ఆ వాక్యము లోపల కాదు బయటనే ఉంటుంది. సడక్ మీద ఉన్నట్టుగా, రోడ్ల మీద ఉన్నట్టుగా ఆ క్రిస్టియానిటీలో ఎవ్వరు బాగుపడరండి. యేసుప్రభు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త కాదు ఇదే భాగం లూకా సువార్తలో ఉంటుంది. 2 తీసి పెట్టుకోండి, నేను ఇది 2 చెప్తాను. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఈ యొక్క మాటలు ఇక్కడ రాయబడ్డవి అక్కడ కూడా యేసుప్రభు చెప్పాడు. అంటే మత్తయి సువార్త కూడా రాశాడు చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం 4 నుంచి ఉంటుంది కనుక 4 నుంచి 5వ వచనం. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరను, అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోపక్కన పడి త్రొక్కబడిన కనుక ఆకాశ పశువులు వాటిని మింగివేసెను. నీ వాక్యాన్ని మింగేస్తారు వాళ్ళు, నీ వాక్యాన్ని లాగేసుకుంటారు, నీలో ఉండనివ్వరు. కనుక నువ్వు నమ్ముతున్న విశ్వాసం, నువ్వు నేర్చుకున్న వాక్యం, దేవుడు నీకు ఇచ్చిన కృపా బోధ వాక్యాన్ని అవి మింగేస్తాయి వాళ్ళు. కనుక దయచేసి అలాగ ఉండకూడదని చెప్తుంది బైబిల్లో. దాని అర్థము బైబిల్లో కింద మళ్ళీ చెప్తున్నాడు చూడండి. ఆ యొక్క 11 ఈ ఉపమాన భావమేనగా విత్తనము దేవుని వాక్యము త్రో ప్రక్కన నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ఈ అబ్బాయి ఎన్టీసీకి వచ్చినాడే కదా, అపవాది వచ్చి వాక్యం. అపవాది ఎవరు కనుక ఇక పంజాబు పాయలే వచ్చింది ఎంతోమంది అండి. కనుక నేను కూడా పేర్లు మార్చి చెప్తున్నాను, అలా పేర్లు కూడా నా నోటి మీద ఉన్నాయి. చాలా కాలం ప్రార్థన చేశాను. అబ్బాయి బంధింపబడ్డాడు ఆ యొక్క దాంట్లో. బైబిల్ చెప్తుంది అపవాది వచ్చి, ఎందుకంటే నువ్వు అది లోపలికి చోటు ఇవ్వలేదు నీ హృదయంలోకి పోవటానికి. నీ యొక్క జీవితంలో హార్డ్ సాయిల్ కాదు, ఆ యొక్క మరి వే ఆన్ ద వే లేకపోతే వే సైడ్ సాయిల్ కనుక నీ బ్రతుకులో ఉండదు. అంటే యేసుక్రీస్తుని ఎలాగ తీసుకుంటున్నావు, ఏదో జస్ట్ రావడం పోవడం అంతే తప్ప నీ లైఫ్లో సీరియస్నెస్ లేదు. కనుక ఆకాశ పక్షులు రెండవది చూద్దాం చూడండి. రెండవది మరి యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూసినట్టుగా రెండవది ఏమైందంటే ఇంకొక విత్తనం కూడా గురించి యేసు ప్రభు చెప్తున్నాడు. ఆ విత్తనము మరి ఏమైంది అంటే ఆ విత్తనం కూడా ఫెయిల్ అయిపోయింది, ఆ విత్తనం కూడా పని చేయలేదు, ఆ విత్తనం కూడా దానికి వ్యర్థమైపోయిందని చెప్తూ యేసు ప్రభు యొక్క 2వ వాక్యం చెప్తున్నప్పుడు 3వ వచనంలో ఆ తర్వాత 4వ వచనం వాడు విత్తుచుండగా కొన్ని త్రోపకన పడెను. 5వ వచనం కొన్ని చాలా మన్ను లేని రాతి నేల పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. రెండో విత్తనం గురించి బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఏమిటంటే ఆ యొక్క వెంటనే అంటే వాక్యం విని ఆ తర్వాత ఆలస్యం కాకుండా వెంటనే మొలిచెను. వెంటనే విశ్వాసంలోకి వచ్చి చక్కగా ఆనందించి, చక్కగా ప్రభులోకి వచ్చి, చక్కగా దేవునిలో ఉండి, చక్కగా పాటలు పాడుతూ, చక్కగా ఆసక్తి చూపిస్తూ, దేవుడు ఒక మంచి బైబిల్ లేకపోతే బైబిల్ కొనుక్కొని, పాటల పుస్తకం కొనుక్కొని దేవునిలో త్వరగా, ఎందుకంటే అక్కడ మన్నుంది, అక్కడ ఛాన్స్ ఉంది, ఆ విత్తనం జెర్మినేట్ అయ్యింది, అది ఫలించింది, అది మొలకలేచింది, చాలా స్పీడ్గా వచ్చింది. అయితే ఏమైంది, అది కూడా నిష్ప్రయోజనం అయిపోయింది. ఎందుకు నిష్ప్రయోజనం అయిపోయింది, దీనికి కూడా నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది కూడా జరిగింది. కనుక ఒక అమ్మాయి చర్చికి వచ్చింది, రావడమే ఆ అమ్మాయికి చాలా మంచిగా అనిపించింది, మంచిగా ఆరాధనలోకి వచ్చేసింది ప్రార్థన. ప్రతిసారి కూడా ఆ అమ్మాయి మంచిగా ఇంకా మంచిగా కొద్ది రోజుల్లోనే నేను చర్చిలో వాలంటీర్ని అవుతానంటే నేనేమన్నాను, జర సబర్ కరో అన్నా, జర రుకో అని చెప్పాను. కొంచెం ఆగమ్మ, అంత ఇది కాదు. అయితే ఆ తర్వాత అమ్మాయి కొన్ని రోజులకు రాలేదు, చర్చి మెల్లగా మానిపారేసేసింది. ఒకరోజు నాకు ఇలాగునే ఫోన్ ద్వారానే ఇచ్చేసింది. ఎందుకు చేసిందంటే, ప్రార్థన చేయండి పాస్టర్, ఎందుకంటే చాలా కాదు, నువ్వు మరి ఆదివారం ఆరాధనకు రావట్లేదు, నేను రాలేనని చెప్పింది. ఎందుకంటే ఈరోజు ఆదివారం కదా అంటే, లేదు ఈరోజు నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మరి ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నావు అంటే ఓపెన్గా చెప్పాను, మాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను ఆదివారం రానంటే నా ఉద్యోగం తీసేస్తారు, మా ఇల్లు రోడ్డు మీద పడతాం పాస్టర్, మేము రాలేము అయినా అనేసి. నేను చర్చికి వస్తే దేవుడు నాకేం చేశాడు, మా కష్టాలు ఏం పోలేదు. మీకు రాసిచ్చినప్పుడు కూడా నేను ఆర్థిక కష్టాలనే రాసిచ్చాను నేను, మీరు కూడా ప్రార్థన చేసి ఉంటారు, ప్రార్థన ఏం చేశాడు దేవుడు కదా.
మరి అని ఆ అమ్మాయి నిరాశగా మాట్లాడుతూ ఆ తర్వాత నేను ఇంకా రాలేను. అప్పుడు ఆ అమ్మాయి విషయంలో నేను స్పష్టంగా ఒక మాట చెప్పాను. అమ్మా ఏమనుకోకు, నేను చెప్తాను, ఆర్థిక కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చాయి. దీనికి నువ్వు చర్చిని మారేసుకొని ఈరోజు చర్చికి దూరం అయిపోయి నువ్వు ఫలించకుండా దేవునికి దూరం అయిపోతే ఇది దేవుడు నీ పట్ల చేసిన వివక్ష కానీ అన్యాయం కానీ కాదు, నీకు నీవే చేసుకున్నావు. ఏంటి పాస్టర్ అన్నాను. నాకు తెలుసా అమ్మాయి ప్రతి ఆదివారం ఆరాధన అయిపోగానే ఒక క్వశ్చన్ అడిగేదండి నన్ను. నాకు చాలా ఇష్టం అట్లాంటి వాళ్ళు అంటే. ప్రతి ఆదివారం క్వశ్చన్ అడిగేది. ఆపినే నా క్వశ్చన్కి చేసి నాకు రెఫరెన్స్ కూడా కావాలి అమ్మాయి. ఏదో కష్టపడి ఇక్కడ మొత్తానికైతే ఇచ్చేవాడు. అట్లా ప్రతి ఆదివారం అడుగుతున్నాను. ఒక ఆదివారం చెప్పాను, చూడమ్మా నువ్వు ఇలాగ నీకు ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా, నీకు బైబిల్ ఆసక్తి కదా, నువ్వు ఒక పని చేయి, నువ్వు బైబిల్ స్టడీలో జాయిన్ గా. ఏదో బైబిల్ కాలేజీలో వెళ్ళక్కర్లేదు, నేను చెప్తున్నాను బైబిల్ నా దగ్గర నేర్చుకున్నాను అని ఆ యొక్క బైబిల్ స్టడీకి రావడానికి నేను నెంబర్ ఇచ్చాను. జూమ్లో జాయిన్ లేదంటే అస్సలు జాయిన్ కాలేదు. ఆ తర్వాత పోగొట్టుకుంది. నేను చెప్తున్నాను, ఈరోజు దేవుడు నీ బ్రతుకులో నువ్వు ఇలాగున కావటానికి కారణం ఏంటంటే నీలో త్వరగాను ప్రభువులో సంతోషించి ఫలించావు, కానీ నీకు ఒక ప్రాబ్లం ఉంది, నీ వేరు లోపటికి వెళ్ళలేదు. నీ వేరు చూడండి, బైబిల్లో ఎంత స్పష్టంగా ఇక్కడ దేవుని యొక్క వాక్యము చెప్తుంది. మీరు ఆ 13వ అధ్యాయంలో మీరు పేజీ తిప్పండి, 19వ అధ్యాయం తర్వాత స్పష్టంగా ఉంటుంది 21వ వచనంలో. అయితే రాతి నేల విత్తబడిన వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తారు వారు. 21లో అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగానే అభ్యంతరపడును. చూసారా, శ్రమలు హింసలు ఈ లోకంలో వచ్చినప్పుడు మరి ఒక మొక్కకు, ఒక చెట్టుకి ఏంటి శ్రమ ఏంటంటే ఆ యొక్క ఎండ భయంకరంగా ఉన్నప్పుడు దానికి వెట్ట పుడుతుంది. ఎండ ఆ యొక్క డ్రైనెస్ అవుతున్నప్పుడు దానికి ఏం కావాలి? వెట్ట కావాలి, దానికి చలవ కావాలి. అప్పుడు రూట్ లోపలికి పోతే తప్ప కింద భూమిలో నుంచి నీళ్ళు అందుకొని ఆ చెట్టు మొక్క బతుకుతుంది. అది కంచేతగా మనం ఈరోజు దేవుడి సృష్టిలో ఇచ్చిన ప్రకృతి విషయం తెలుసుకో. అలాగునే ఒక క్రైస్తవుడు తను కష్టాల్లో, శ్రమల్లో ఏం చేయాలి తెలుసా అండి? ఇంకా వేరు పారాలి, ఇంకా లోపలికి వెళ్ళాలి. ఈ శ్రమలని, ఈ కష్టాలను తట్టుకోవటానికి కావలసిన శక్తిని పొందుకోవటానికి ఏం చేయాలి? డీపర్, దాన్ని బైబిల్ స్టడీ అంటారు. నువ్వు డీప్గా వెళ్ళి బైబిల్ స్టడీ చేస్తే, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే నీ బ్రతుకుల్లో ఏ శ్రమ వచ్చినా ఆ దేవుడి కృపచేత నువ్వు జయించగలుగుతావు. కనుక ఈ లోకంలో రెండవ రకం వాళ్ళు ఎవరంటే వాళ్ళ బ్రతుకుల్లో దేవుడి కొరకు త్వరగా మంచిగా కనిపించి ఆ తర్వాత ఎండిపోయేవాళ్ళు. ఎందుకు ఎండిపోతారంటే శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు తగినంత కింద చూడండి, లూకాసు వార్తలు అంటాడు, ఎంత మంచి మాట అంటే, మళ్ళీ లూకాసు వార్త 8వ అధ్యాయంలో తీస్తే అసలు ఆ యొక్క వేరు లోపలికి పోవాలంటే, వేరు లోపలికి పోలేకుండా ఉందంటే మరి బైబిల్ అయితే చెప్తుంది. లూకాసు వార్త 8వ అధ్యాయం, వారెవరనగా అంగీకరించువారు కానీ కాదు, నేను చదువుతాను, 6వ వచనం చదువుతాను. మరికొన్ని రాతి నేల పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను. అక్కడ ఇక్కడ సేమ్ అండి, కొన్ని ఆ మాటలు ఇక్కడ వదిలితే ఇక్కడ రాస్తాడు అంతే పరిశుద్ధాత్మ. చెమ్మలేనందున, చెమ్మ అంటే ఏంటంటే వెట్నెస్. చెమ్మ ఎంత ఉంటుంది? కిందికి వెళ్తే ఉంటుంది. కనుక ఆ యొక్క లోతుగా చెమ్మ లేనందుకు, ఆ యొక్క నీరు లేనందుకు. సో బైబిల్లో మనం ఏం చేస్తాం? బైబిల్ స్టడీ అంటే డీప్గా బైబిల్ స్టడీ చేస్తాం. వేరు లోపలికి వెళ్తే మనకు సారం దొరుకుతుంది. వేరు లోపలికి వెళ్తే బయట ఎంత ఎండ ఉన్నా, ఎంత భయంకరమైన వ్యతిరేకత ఉన్నా, లోపల ఉన్న వేరును బట్టి ఆ యొక్క చెట్టు ఫలిస్తుంది, లేకపోతే నిలబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్తున్నాను బైబిల్ స్టడీ ఎందుకు నేను చేయమని చెప్తాను. బైబిల్ స్టడీకి ఎందుకు రామంటే, బైబిల్ స్టడీ చేస్తే ఒక 3 సంగతులు కలుగుతాయి. ఏంటి? ఫస్ట్ ఆరోగ్య సూత్రాలు కలుగుతాయి. మనం ఆరోగ్యంగా ఎట్లా బతకగలుగుతాం? యేసు ప్రభు పొందిన గాయాల చేత, దెబ్బల చేత. అసలు బైబిల్లో హీలింగ్ గురించి ఉంది, మంచి హీలింగ్ గురించి ఉంది. అసలు హీలింగ్ అనే మాట, ఇంగ్లీష్ మాట దేంట్లోంచి వచ్చింది తెలుసా అండి? హోలీలోంచి వచ్చింది. ఇంగ్లీష్ అంతా లాటిన్లోంచి వచ్చింది కదా. లాటిన్లోంచి వచ్చిన ఇంగ్లీషు ఇదిగో హోలీ అనే దాంట్లోంచే హీలింగ్ అని వచ్చింది. ఎవరు హోలీగా ఉంటారో వారు హీలింగ్ ఉంటుంది. కనుక అలాంటి ఒక మాట ఉండి ఎన్ని సత్యాలు నువ్వు నేర్చుకోవచ్చు. నువ్వు బైబిల్ స్టడీకి వస్తే నీ వేరు ఆరోగ్య సూత్రాలు తెలుసుకోగలుగుతాను. రెండోది ఆరోగ్య సూత్రాలే కాదు, ఆ యొక్క ఆర్థిక సూత్రాలు తెలుసుకోగలుగుతావు. ఈ అమ్మాయికి అదే ప్రాబ్లం. ఆర్థిక సూత్రాలు అంటే ఏంటి? ఫైనాన్షియల్గా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ లోకంలో మనం ఫైనాన్షియల్గా ఎలాగున ధనరీతిగా మనం దీవెన పొందాలో అది బైబిల్ చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది. కనుక ఈరోజు ఈ బైబిల్లో ఉన్న ఆర్థిక సూత్రాలు నీకు తెలియకపోతే నీ బ్రతుకులో ఎన్నడూ కూడా నీకు ఆ యొక్క ధన సంపదమైన దీవెన ఉండదు. ఎందుకు లేదంటే బైబిల్ స్టడీ లేదు.
మరి బైబిల్ స్టడీ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. చూడండి 2 కొరింథీ 8:9 ఈ మాట ప్రతి క్రైస్తవుడి నోట ఉండాలండి. 2వ కీర్తన 2 కొరింథీ 8:9 మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి తన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడాయను. ఎంత మంచి వాక్యం అండి, అసలు బైబిల్లో ఉంది. కనుక యేసు ప్రభు సిలువలో వేలాడినప్పుడు ఆయనకు పట్టలున్నాయా, ఆయన ఒంటి మీద బంగారం ఉందా, ఆయనకు గొలుసులున్నాయా, ఏమున్నా? ఏమీ లేవు. రిక్తుడైపోయాడు ఆయన, సమస్తం వదిలేసుకో. ఎందుకు? నిన్ను నన్ను. మరి ఈ స్టడీ ఎక్కడ దొరుకుతుంది? అస్సలు దొరకదండి. చర్చ్ కాదు, నువ్వు బైబిల్ స్టడీ చేస్తే నీ బ్రతుకులో ధనం అనేది ఆశీర్వాదం ఉంటుంది. కనుక మరి ఈరోజు చాలామంది కానుకల విషయంలో ఎట్లా ఉన్నారండి. కానుకలు ఎట్లా అంటే గుళ్ళోకి వెళ్ళి, టెంపుల్లోకి వెళ్ళి గంట కొట్టి హుండీలో వేస్తారు చూడండి, అలాంటి కానుకలు. అట్లాంటి వాడు ఎవడైనా ఈ బైబిల్లోంచి దీవెన పొందాడు. ఎందుకంటే ఇది స్టడీ చేయాలి. ఇది ఉట్టిగా భయపైన ఏదో వచ్చారు కదా కానుకలు వేసినాం కదా అంటే ఏమి కాదు. ఆ కానుకలు వేసినా ఒకటే, వేయకపోయినట్టే. ఈ చర్చికి మరి 40,000 బిల్డింగ్ రెంట్ కడతాం, 6 మంది మిషనరీస్ చేస్తాం, ఎన్నో పరిచర్యలు ఈ చర్చ్ ఎట చేయగలుగుతుందంటే ఈ చర్చికి ఆర్థిక సంబంధమైన బ్లెస్సింగ్ ఏంటో తెలుసు. కనుక ఎవరిని కూడా ఇంతవరకు ₹1 ఈ చర్చ్ డొనేషన్ అడగలేదు. మన 1000 మందికి VBS చేసి వచ్చాము, ఒక్క పాస్టర్ని కూడా అడగలేదు. అప్ అండ్ డౌన్ ట్రావెల్ టికెట్స్ మన చర్చే పెట్టుకునేటట్టుగా నడిపించాము. అడగండి జాన్ని కానీ, మరి ఆ యొక్క 4 బిడ్డలు వెళ్ళారు కదా, రాణి, తర్వాత సునీత, లక్ష్మి వెళ్ళారండి. వాళ్ళకి ఇక్కడ నుంచి స్లీపర్ బస్ బుక్ చేసి పంపించాను భద్రాచలంకి. ఎవరిని అడగనక్కర్లేదు, ఏ పాస్టర్ని అడగ. ఎందుకంటే ఆర్థిక సంబంధమైన సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. కనుక నువ్వు కానుకలు ఇచ్చినప్పుడు బిచ్చపోలకు వేసినట్లు, ఆ తర్వాత ఉండిల్లో టెంపుల్లో వేసినట్టు, ఇంకేదో దిక్కుమాలిన చర్చ కాదు, ఇక్కడ కుదరదు. యూ ప్రాక్టీస్, నువ్వు ప్రాక్టీస్ చేయి ఆర్థికమైన ఆశీర్వాదం. నీ బ్రతుకులో ఎంతగా దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే ప్రతి వాళ్లకు ఆర్థిక కష్టాలు వస్తాయి, ఈరోజు ప్రతి వాళ్లకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిని జయించాలంటే బైబిల్ స్టడీ వేరు నీది లోతుగా ఉండాలి. 3వది ఆరోగ్య, ఆర్థికనే కాదు, ఆశీర్వాద సూత్రాలు ఉన్నాయి. మీరు అనొచ్చు ఆశీర్వాదం అంటే ఆరోగ్యమే కదా, ఆశీర్వాదం అంటే కాదు, అస్సలు కాదు. అయితే నేను ఎందుకు చెప్తాను? ఆశీర్వాద సూత్రాలంటే ద్వితీయోపదేశకాండం 28లో మొదటి 12 వచనాలలో 13 వచనాల్లో బ్లెస్సింగ్స్ గురించి ఉన్నాయి. దాని తర్వాత 63, 68 వచనాల వరకు కర్సెస్ ఉన్నాయి, శాపాలు ఉన్నాయి, బైబిల్లో రాసి ఉన్నాయి. ఎందుకంటే మనుషులు శాపాల కింద ఉన్నారు, పూర్వీకుల నుంచి వస్తాయి మనకు కదా. మీరు హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోండి, షుగర్ ఉందా అంటే ఫస్ట్ ఆయన ఏమంటాడంటే మీ అమ్మ నాన్నకు షుగర్ ఉందా అని అడుగుతాడు. ఎంత కామన్ కదండి అది. తల్లిదండ్రులకు షుగర్ ఉంటే పిల్లలకు ఖచ్చితంగా షుగర్ వస్తుంది. అంటే ఆ డయాబెటిక్ అనేది అంత వంశ పారంపర్యంగా వస్తుంటే మరి భూమి మీద ఏం దేవుడు సృష్టించిన మానవులకు శాపాలు లేవా? ఖచ్చితంగా. కనుక ఆశీర్వాద సూత్రాలను బైబిల్ స్టడీ ద్వారా తెలుసుకోగలుగుతావు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు కదా 6-fold బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఆ 6-fold బ్లెస్సింగ్ ఏదో మన NTCలో ముద్ర కొట్టినట్టున్నాయి నా బిడ్డలకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు చెప్తున్నా, 1995లో నేను షాలేం బైబిల్ చర్చ్ అని ఒక చర్చిలో 95లో 29 సంవత్సరాల క్రితం, 29 years క్రితం నేను యూత్లో మాట్లాడేవాడిని. అప్పుడు చర్చెస్లో కాదు, యూత్ మీటింగ్స్లో వాక్యం చెప్పేవాడిని. నేను యూత్ మీటింగ్లో వాక్యం చెప్తే ఇప్పటికీ అక్కడ వాక్యం విన్న వాళ్ళు ఢిల్లీ దాకున్నారండి. వాళ్ళు ఎప్పుడైనా కలిసి చెప్తారు, ఫస్ట్ అన్న ఆ రోజు నువ్వు చెప్పిన వాక్యం విన్నాం, మేము ఈరోజు ఎంతగా మేము దాని విషయమై బ్లెస్ అయ్యాం. ఈరోజు చెప్తారు. మొన్న రీసెంట్గా మన దగ్గరికి ఆ యొక్క మోడల్ స్కూల్ టీచర్ వచ్చిందండి. ఆ మోడల్ స్కూల్ టీచర్ ఎందుకు వచ్చింది ఇక్కడికి? అసలు ఉండదు ఇక్కడ హైదరాబాద్లో ఉండదు, దూరం ఉంటుంది ఎక్కడో. వచ్చింది, ఎందుకు నాకు ఫోన్ చేసింది, అన్న నేను చర్చికి రావాలండి. రామ్మా అంటే కాదన్నా, నేను ఇంటర్మీడియట్ 10th క్లాసు స్పాట్ వాల్యుయేషన్కి వచ్చిందండి. స్పాట్ వాల్యుయేషన్ వచ్చినప్పుడు వాళ్ళు పేపర్లు కరెక్ట్ చేస్తారు. అన్న ఇక్కడే నాకు దగ్గర పడింది, నేను వస్తానని చెప్తే రామ్మా అంటే ఆ రోజు వచ్చి మైక్ తీసుకొని సాక్ష్యం చెప్పిందండి. సంధ్యారాగం ఆ అమ్మాయి పేరు, ఒక మోడల్ టీచర్. ఇంత పిల్లలు ఉన్నారు ఆ అమ్మాయికి. చెప్తుంది, అన్న ఆ రోజు మేము 20 ఏళ్ల క్రితం నీ దగ్గర వాక్యం నేర్చుకున్నాం, ఈ రోజు వరకు మాకు బ్లెస్సింగ్. అది గుర్తుపెట్టుకోండి. వాక్యము బైబిల్ చెప్తుంది, ఎవరి యొక్క జీవితాల్లో అయితే ఆరోగ్య, ఆ యొక్క మరి ఆర్థిక ఈ యొక్క ఆశీర్వాద సూత్రాలు నేర్చుకున్నారో వాళ్ళు భూమి మీద బ్లెస్ అయి ఉంటారు. దానికి ఏం కావాలి? వేరు లోతుకి వెళ్ళాలి, టైం ఉండాలి. మరి ఈ చర్చికి వచ్చిన అమ్మాయి ఎందుకట్లా ఆదివారం కూడా డ్యూటీ చేస్తూ, పాస్టర్ నేను రాలేను, మాకు పాస్టర్ దేవుడు ఏమీ చేయలేదు అని ఎందుకందో తెలుసా అండి? ఆమె హృదయం కఠినం చేసుకుంది. ఎందుకు కఠినం చేసుకుంది? బైబిల్ స్టడీకి రమ్మంటే అవసరం లేదు, కఠినం చేసుకుంది. కనుక ఆ బిడ్డ హృదయంలో వాక్యం వేరు. తీయండి హెస్కేలు గ్రంథం 36:26 చదవండి ఎవరైనా. దేవుడు చెప్తున్నాడు, దేవుడికి తెలుసు. కనుక ఈరోజు ఆయన యొక్క విత్తనమైన వాక్యము అనేక నేలల్లో పడ్డప్పుడు కొన్ని నేలలు గట్టివని, అవి రాతిలాగా ఉంటాయని ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడో పాత నిబంధనలో హెస్కేలు గ్రంథంలో 36:26 చదవండి.
నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను, రాతి గుండెను తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాడు. ఎందుకు చెప్తున్నాడండి అంటే తెలుసు ప్రభువుకి ఈరోజు విత్తనాలు రాళ్లల్లో మొలవని, ఆ యొక్క కఠిన నేలలో మొలవని, ఆ యొక్క మరి అసలు వేరు లోపలికి వెళ్ళటానికి అవకాశం లేని ఆ నేలల్లో విత్తనం. బిడ్డలారా, నాకు తెలుసు మీరు కఠినం చేసుకుంటున్నారు కనుక. అమ్మాయి కఠినం చేసుకుంది, హృదయం చేసుకుంది, అవకాశం కోల్పోయింది అంతే. ఇప్పుడు ఆదివారం చర్చకు రావటానికి కాదు కదా, అతను పని చేస్తే కానీ బతకలేని స్థితికి వచ్చిందంటే ఈ బైబిల్ ఏం చెప్తుందండి? రెండవ విత్తనము ఈరోజు నిష్ప్రయోజనం అయిపోయింది. శ్రమలు వస్తే వదిలేస్తారు, బాధలు వస్తే వదిలేస్తారు, కష్టాలు వస్తే వదిలేస్తారు. ఆ తర్వాత దానికి కారణం విత్తనం ఏమీ కాదు. అది విత్తనము దొంగ విత్తనం కాదు, ఆ విత్తనము డూప్లికేట్ విత్తనం కాదు. ఆ విత్తనము మంచిగా ఫలించింది, కానీ లోపలికి వేరు వెళ్ళలేదు కనుక నశించి. ఎంతమంది క్రైస్తవుల బ్రతుకులు అలాగున నాశనం అయిపోతాయి. మూడోది చూద్దాం చూడండి. ఈ యొక్క లూకా సువార్త కానీ లేకపోతే 8వ అధ్యాయం కానీ ఆ యొక్క మత్తయి సువార్త 13లో చూస్తే చూద్దాం చూడండి. లూకా సువార్త తీయండి, 2 పుస్తకాలు ఎందుకు, ఒకే పుస్తకం ముందు పెట్టుకుంటే అయిపోతుంది కనుక. 8వ అధ్యాయంలో తర్వాత దేవుని యొక్క వాక్యము 7వ వచనం, మరికొన్ని ముండ్ల పొదలో పడు ఆ యొక్క నడుమ పడేను అని చెప్తుంది కనుక. లూకా 8:7 వచనం, మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడేను, ముండ్ల పొదలు వాటితో మలిచి వాటిని అణిచివేసెను అని బైబిల్ చెప్తుంది. సింపుల్గా ఇక్కడ అక్కడ 2 చోట్ల కూడా రాయబడింది. అవి ఏమైపోయినాయి అంటే అవి అణిచివేయబడినాయి. ఎట్లా అణిచివేయబడినాయి? ముళ్ళ పొదలు పెరిగినాయి. మరి ముళ్ళ పొదల విషయం ఆలోచిస్తే ఏమిటి? ఇక్కడ మనం డైరెక్ట్గా కొంచెము ఇంకో రకం ఆలోచించి, విత్తనం విత్తేవాడు ఎంత రెక్లెస్గా ఇత్తాడు, అంత పోయి ముళ్ళలో పడేస్తాడా? తప్పు కదా, వాళ్ళ యజమాని ఉంటే పట్టుకోవడాన్ని కదా. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే విత్తువాడు విత్తనాలు చల్లినప్పుడు ఎంత రెక్లెస్గా వేసేసాడు, ఎంత కేర్లెస్గా వేసేసాడా, పోతే టక్ మన అక్కడ పోయి దారి పక్కన పడ్డాయి. ఇట్లా వేస్తే అయ్యో రాళ్ళున్నాయి అక్కడ, దాంట్లో కూడా పడ్డాయి. ఇట్లా పడేస్తే విత్తనాలు వేస్తే ముళ్ళ పొదలు, ఏ ముళ్ళ పొదలు చూస్తే వేస్తాడు ఎవడైనా? కాదండి, బైబిల్లో ఆ మీనింగ్ కాదు. మరి బైబిల్ కొంచెం డీప్గా స్టడీ చేస్తే అగ్రికల్చర్ ప్రపంచంలో అన్ని చోట్ల ఒకేలాగా లేదు. అమెరికాలో, రష్యాలో, చైనాలో, మన ఇండియాలో ప్రతి చోట అగ్రికల్చర్ డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే అది భూమి మీద దేవుడు అట్లా సృష్టించాడు కనుక. ఎవరు అగ్రికల్చర్ పద్ధతులు, ఇంకా పోదాం, అగ్రికల్చర్ అంటే పద్ధతులు వేరుగా ఉంటాయి కనుక, సాగు పద్ధతులు అని చెప్తాయి కనుక. మీరు దూరదర్శన్ ఓపెన్ చేస్తే కూర్చొని చక్కగా సాగు పద్ధతులు వినొచ్చు కదా, ఎట్లా చేయాలో. అలాగున ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో సాగు పద్ధతి ఏంటంటే మనకు భిన్నము. ఇక్కడ భారతదేశంలో రైతు కదండి, ఈ యొక్క తొలకరి వాన పడకముందే ఆ యొక్క తన భూమిని అంతటిని కూడా నాగలి పెట్టి మంచిగా దున్ని చదును చేసి మంచిగా చేసి ఆ తర్వాత తొలకరి వర్షం పడితే లేకపోతే ఆయనకు బోరు పంపు ఉంటే నీళ్లు పెట్టి ఆయన ఏం చేస్తారంటే విత్తనాలు విత్తుతారు. కానీ అక్కడ అట్లా కాదు. ఫస్ట్ ఇజ్రాయెల్ దేశంలో విత్తనాలు వేసేస్తారు. విత్తనాలు వేసి వాళ్ళ పద్ధతి అది, మనం అంటానికి లేదు. అదే యేసుప్రభు ఆ పద్ధతే చెప్పాడు కనుక అట్లుంది. విత్తనాలు విత్తేసిన తర్వాత దున్నుతారు వాళ్ళు. ఆ దున్నితే ఏమైపోద్దంటే అక్కడున్న ముళ్ళుతో పాటు వాటిని తీసేస్తారు. వాటి తర్వాత మిగిలిన విత్తనాలే ఫలిస్తాయి. సో ఇక్కడ ముళ్ళు ఒకప్పుడు అక్కడ ఉండేవి, అవి తీసేశాడు. విత్తినప్పుడు ముళ్ళు ఉన్నాయి, ఆ విత్తనం వేసినప్పుడు, కానీ సాగు చేసినప్పుడు దున్నినప్పుడు ఉండకూడదు అవి, కానీ అక్కడ ఉండిపోయినాయి. అక్కడ కొన్ని ముళ్ళు ఉండి అవి మొదట పైన సాఫ్ అయిపోయినాయి, కానీ కింద లోపల నుంచి ఈ యొక్క మొలకతో పాటు పెరుగుతూ ఉన్నాయి. ఇది పెరుగుతుంది. ఆ తర్వాత ఏమైందంటే ఇది కొంచెం ఓవర్టేక్ చేసేసింది ముళ్ళు కదా, సిగ్గులేని కనుక ముళ్ళు త్వరగా పెరిగినాయి, దీన్ని అణిచిపారేస్తున్నాయి. ఇది బైబిల్లో దేవుడు వాళ్ళకి అర్థమయ్యేది చెప్తున్నాడు. మనకు ఇక్కడ వెరకున్న యేసుప్రభు ఆ రోజు ఎవరితో వాళ్ళకి క్లియర్గా తెలుసు, అవును కొన్ని ముళ్ళ పొదలు పోతే రావని. కానీ ఆ ముళ్ళ పొదలు ఎట్లా వచ్చాయి నేను చెప్తాను. ఈ చర్చికి ఒకళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఈ చర్చి వాళ్ళే. మనకి వస్తే ఒకసారి నేను రోడ్డు మీద పోతుంటే ఆ యొక్క ఫ్యామిలీలో వాళ్ళు చర్చికి వస్తున్నారు, ఆరాధిస్తున్నారు, పోతున్నారు, మంచిగానే దేవుడు సన్నిధికి వస్తారు. 4 ఆదివారాలకు కదా ఆ చంద్రుడు కనిపించినట్లు ఒక ఆదివారం కనిపిస్తారు. ఆ తర్వాత ఈ అంత పెద్ద క్రిస్టియన్స్ అయితే కాదండి, నాకు తెలుసు కనుక నామినల్ క్రిస్టియన్స్ కనుక, మన తెలుగు భాషలో తూతూ ఆ యొక్క భక్తి కనుక అంతే ఉంటారు. అంతకంటే అయినా మడికి చర్చికి వస్తున్నారు. మనం ఏమంటాం, ఈరోజు కాకపోతే రేపు మారుతారేమో అని చెప్పి కదండి, కానీ పెట్టుకుంటే ఎవరైనా మారుతారు కనుక అనుకోరు. ఒకరోజు వాళ్ళ అబ్బాయి కనిపించాడు, రోడ్డు మీద కనిపించినాక బండి అక్కడ ఆగి ఉంటే అక్కడ నేను ప్రైజ్ లార్డ్ అంటే మనం జనరల్గా కదా పెద్దోడే కనుక, నేను చిన్న పిల్లకైతే మనం సెకండ్ ఇయ్యం, కానీ పెద్దోడే కనుక నేను ప్రైజ్ లార్డ్ అని మార్కెట్ అంటే ఆ చెయ్యి దాచిపెట్టుకున్నాడు ఇట్లా. నాకు అర్థం కాలేదు, ఏందబ్బా ఎందుకు చెయ్యి దాచిపెట్టుకుంటున్నాడు, చేతిలో సిగరెట్ ఉందా
ఉంటే కష్టమే, ఉంటే నాకు ఒకటి తీయచ్చు ఒక సిగరెట్ కదా, ఇద్దరం రోడ్డు మీద కొట్టుకొని పోవచ్చు. సిగరెట్ కాదండి, సిగరెట్ కాదు, వెళ్ళిపోయాడు. నేను ఎందుకు అనుకున్నాను, కానీ అతను బండి మీద వెళ్తుంటే అర్థమైంది, అయ్యో ఇట్లా. తర్వాత వాళ్ళ ఇంట్లో ఒకరోజు ప్రేయర్ మీటింగ్ అయితే వెళ్తే, ప్రేయర్ మీటింగ్ కూర్చున్న తర్వాత ఆ ఇంట్లో చిన్నపిల్ల కూడా ఉంటే నేనేం చేశానంటే ఆ యొక్క బైబిల్ లాగేస్తారు కానీ పిల్లలు తెలియక అక్కడ పెట్టాను. ఏదో టీ ఇచ్చారు, తాగాం, అయిపోయింది. ప్రేయర్ మీటింగ్ స్టార్ట్ అవుతుంటే నేను వాళ్ళ ఇంట్లో అబ్బాయికి కొంచెం బైబిల్ టీ అన్నాను. ఆ బైబిల్ ఇచ్చాను. బైబిల్ ఇవ్వగానే బైబిల్ పట్టుకున్నప్పుడు తీయంగానే అని చేతులు ఏదో చూశాను నేను. చూసి ఇట్లా చూస్తే ఆ పిల్లోడు పెద్ద అనుకోలేగానే మళ్ళీ తీరంగా చూస్తే కనిపించింది కరెక్ట్. ఏంటో తెలుసా అండి, ఆ అబ్బాయి చేతిలో హోలీ ఆడిన చేతులు అవి. మంచి క్రైస్తవులు చక్కగా హోలీ ఆడారు. నేను తీవ్రంగా చూసాను, అసలు నాకు కళ్ళు కనపడవు. మంచిగా చూస్తే అడిగి సునేరు పెట్టి ఉంది ఇక్కడ, మంచిగా కడుక్కున్నాడు కానీ కనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో ఇంకోటి ఎక్కడ కనిపించాడు, నాకు రోడ్డు మీద కనిపించాడు. వాడు రాఖీ కట్టుకొని ఉన్నాడు, ఆ రాఖీ నాకు దాచి పెడుతున్నాడు. నాకు అర్థమైపోయింది ఈ ఫ్యామిలీ ఏంటంటే ఇది థర్డ్ సీడ్, ఇది మూడో విత్తనం నాయన. నాకు అర్థమైపోయింది. నేనేమైనా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని రోజులకు వాళ్ళు కూడా వాళ్ళ మమ్మీ చర్చ్ మానేసేసింది. ఎందుకు మానేసింది అంటే ఆమె ఒక దావత్కి వెళ్ళింది, ఫంక్షన్కి వెళ్ళింది. ఆ ఫంక్షన్లో అందరు చూసి ఏం చేశారంటే నీకు లేదా, ఇది బొట్టు లేదా అని కొంచెం ఇది చేశారు. అంటే నువ్వు అప్పుడే భర్త బతికే ఉన్నాడు కదా, అప్పుడే తీసేసావేంటి అని కొంచెం వ్యతిరేకంగా మాట్లాడు. అది మన భారతదేశంలో ఉంది, వాళ్ళు ఆచరించవచ్చు, మనకేం ప్రాబ్లం లేదు. కాబట్టి బొట్లు కాదు, నామాలు పెట్టుకోండి, పంగనామాలు పెట్టుకోండి, ఎవరికి ఏమీ లేదు. కానీ వీళ్ళు దేవుని నమ్మారండి, వీళ్ళు బాప్తిసం తీసుకున్నారు. కనుక వాళ్ళు అనేవారికి ఏం చేసేసింది అంటే ఆమె చాలా దుఃఖపడిపోయి ఆ తర్వాత చర్చ్ మానేస్తే నేను ఫోన్ చేస్తే చెప్పింది, పాస్టర్ మేము రాలేము, ఇక చర్చికి రాలేము మాకు, ఎందుకంటే మాకు ఈ సమాజంలో అది వీలు పడదని చెప్పినప్పుడు అయిపోయింది. ఆ యొక్క నిష్ప్రయోజనులు అయిపోయారు వాళ్ళు. బైబిల్లో ఎందుకు నిష్ప్రయోజనులు అయిపోయారు? ఇదిగో లోక సంగతులు ఇలాగున్నాయి. మరి ఆ లోక సంగతుల విషయంలో నన్ను అడగాల్సింది ఆమె. పాస్టర్ ఇట్లా బొట్టు పెట్టుకుంటే నన్ను ఎగతాళి చేస్తున్నానంటే నేనేమని చెప్పేవాడినేమో, నేను బలపరిచేవాడినేమో, నేను ఇంకేదైనా చేసేవాడినేమో. కాదమ్మా, ఏమనట్లేదు, వాళ్ళు అంటున్నారు, నువ్వు దానికి జవాబు చెప్పగలగాలి. వాళ్ళు అంటారు, న్యాచురల్గా అంటారు కనుక, లోకల్ కాకులే కనుక అంటారు. మనం ఒకప్పుడు మీరు దాంట్లో ఉన్నారు కనుక అంటున్నారు కదా. అదే బాన్ క్రిస్టియన్స్ అని అనగలుగుతారా? అనరు కదా వాళ్ళు, అనరు. మీరు దాంట్లోంచి వచ్చారు కనుక అంటారు, అది చాలా సహజము. నువ్వు నిలబడాలి దానికి, నువ్వు నిలబడకుండా ఇచ్చేసావు. ఒక్కసారి నన్ను అడిగితే నేను చెప్పేవాడిని కదా, పొట్టు తీసేసినంత మాత్రాన మనం ఏమీ ఇది కాదు కదా, మనకేం పోతుంది. అయినా వాటికి ఆ మూర్ఖులు, ఆ మతోన్మాదులు, ఆ ఎర్రి మొహాలు, ఆ దౌర్భాగ్యులు అలాగున్న దాన్ని బట్టి హింసించి బాధ పెట్టడం వాళ్ళలో ఉండే కర్కశత్వం, అది నీచత్వం. మనం దాన్ని పట్టించుకోకూడదు. యేసుప్రభు మీద ఉమ్ము వేసిన ఆయన ఓర్చుకున్నాడు కదా. ఇవన్నీ మనకు తెలుసు కనుక నువ్వు కొంచెం ఆలోచించాల్సిందమ్మా, కొంచెం వాళ్ళకి జవాబు చెప్పాల్సింది. కానీ అంత ఏమైందని ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఒక బొట్టు తీసేస్తే ఏమైపోతుంది? దానికి పెద్ద ఆ బండాలేసి ఏదో ఆరిపోయారని, ఏదో ధర్మ విరుద్ధులు, ఇవన్నీ ఎందుకు ఎర్రి మాటలు కదండి. ఒక్క ప్రశ్న వేసుకోవాలి, చదువుకోవాలి ఫస్ట్. మనం చదువులేని మూర్ఖులు ఎక్కువ మంది మతోన్మాదులు. ఎందుకంటే మతోన్మాదులు అంటేనే ఈ మత పిచ్చి కలిగిన వాళ్ళే మన దేశంలో ఇప్పుడు ఎక్కువైపోతున్నారు. ఏంటంటే చదువు లేక. భారతదేశం తర్వాత పక్కన ఉన్న దేశాల గురించి తెలియదు, ప్రపంచం గురించి తెలియదని అలాంటి మూర్ఖులు కనుక నేను చెప్తున్నాను. మీరు గురించండి. ఆ యొక్క స్త్రీ నా దగ్గరకు వచ్చి ఉంటే సిస్టర్ని చెప్పాడు, అమ్మ ఒకసారి ఆలోచించు, బొట్టు ఎంతమంది పెట్టుకుంటారు ప్రపంచంలో? ఈరోజు ప్రపంచంలో జనాభా ఎంత? 800 కోట్లు, 800 crores. దాంట్లో భారతదేశంలో జనాభా ఎంత? 1.4 crores, అంటే 1.4 billions, 140 కోట్లు. ఈ 140 కోట్లు ముస్లిమ్స్, ఇంకెవరెవరో క్రిస్టియన్స్ అంతా తీసేసి ఒక 100 కోట్లు అనుకోండి అటు ఇటుగా. 100 కోట్ల మంది బొట్టు పెట్టుకుంటే ఇంకెంతమంది ఉన్నారు ప్రపంచంలో? 700 కోట్ల మంది. వాళ్ళంతా బొట్లు పెట్టుకుంటున్నారా ఈరోజు? పెట్టుకుంటారా? అసలు ప్రపంచంలో ఎక్కడ పెట్టుకోరు, మన భారతదేశంలో పెట్టుకుంటారు. అది వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం, వాళ్ళు పెట్టుకోవచ్చు, మనకేం ప్రాబ్లం కూడా లేదు. 700 కోట్ల మంది ఈరోజు ఆ యొక్క బొట్టు పెట్టుకోరు. ఏం వాళ్ళ భర్తలు బాగానే లేరా? వాళ్ళు సంసారాలు చేయట్లేదా? వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళకి దీవెన లేవా? ఆశీర్వాదాలు లేవా? ఆ దేశాలు వర్ధిల్లట్లేదా కదా? ఈ బొట్లు పెట్టుకున్న మన దేశం వర్ధిల్తే వాళ్ళ మీద పోర్చుకునే నథింగ్ మనది. ఈ రోజు వరకు మన ఇండియాలో బుల్లెట్ ట్రైన్ లేదు కదండి. మహా అంటే ఆ గతిమాన్ ఎక్స్ప్రెస్ ఏమో 185 165 పోతుంది. ఇప్పుడు వందే భారత్ అక్కడ 300 నుంచి ఏరోప్లేను వేగం అందుకుంటున్నారు వాళ్ళ దేశాల్లో, ట్రైన్లలో. వాళ్ళ దేశాల్లో 200 అంతస్తుల బిల్డింగులు కడితే ఇక్కడ ఇంతవరకు ఇండియాలో 100 అంతస్తుల బిల్డింగ్ లేదు. ఎక్కడ వాళ్ళ అభివృద్ధి, ఎక్కడ వాళ్ళ యొక్క ఆ యొక్క సంస్కృతి? బొట్టు లేకపోతే నిన్నంతే చూడండి. మరి ప్రపంచంలో 700 కోట్ల వాళ్ళు బొట్టు పెట్టుకోవాలి, వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదా? వాళ్ళ సంసారాలు, కుటుంబాలు చేసుకోవట్లేదా? వాళ్ళు దీవెన పొందలేదా? మహా దీవెనలు పొందున్నారు. నీ కొంచెం ఇది లేక నువ్వేం చేసావు?
క్రీస్తుని వదిలిపెట్టేసేసావు. కనుక ఇప్పుడు చూడండి, బైబిల్లో ఈ యొక్క లూకాసు వార్తలు 8లో చూసినా, మత్తయిలో చూసినా, 13వ అధ్యాయంలో చూసినా, నేను ఆ వాక్యం చదువుతాను చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా 14వ వచనంలో, ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా విని కాలం గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారముల చేతను ధనభోగం చేతను అణిచివేయబడి పరిపక్వం కాక ఫలింపని వారైపోతారు. చూడండి, అది చెప్తాడు. ఎందుకు ఈ యొక్క విత్తనం ఫలించలేదంటే వాళ్లకు ఈ లోక సంబంధమైన ఐక్య సంబంధమైన ఈ యొక్క మరి ఆ యొక్క లోక ఆచారాలను బట్టి, లేకపోతే లోకమైన ఆ యొక్క ధనభోగాలను బట్టి పోతారండి. ఆలోచించండి. ఇంకా నేను చెప్పాలంటే, నేను చెప్పిన కుటుంబం అయితే ఐక్య విచారం అయితే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, అయ్యో మాకు బట్టలు లేవు, మాకు తిండి లేదు, మాకు ఇంటికి రెంట కట్టు, ఇవి కాదు వాళ్ళకు. అవన్నీ బాగున్నాయి వాళ్ళకు, వాళ్ళకేం తక్కువ లేదు. కానీ వాళ్ళకి ఏంటో తెలుసండి, ఐక్య విచారం అంటే లోకస్తులు మమ్మల్ని ఏమనుకుంటున్నారు, మేము మతం మార్చుకున్నామేమో, మేము ఏదో ఒక పనికి మాలిన మాట అంటుంటే ఆ లోకస్తుల మాటకు వాళ్ళు ఏమైపోయారు, మంచి వాక్యం వాళ్ళలో అది నిష్ప్రయోజనం అయిపోయింది, అది ఫలమో రాకుండా అయిపోయింది. ఆలోచించండి, బైబిల్ చెప్తుంది, విత్తువాడు ఒకడే, నో చేంజ్. విత్తనము ఒకటే, నో చేంజ్. కానీ ఆ యొక్క నేల మాత్రమో డిఫరెంట్గా ఉంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలుతో మాట్లాడు, ఎందుకు మీరు ఫలించకుండా దేవాతి దేవుణ్ణి ఎరిగి మహిమోన్వితమైన దేవుని యొక్క శాసనాలను, కట్టడలను, ఆ యొక్క బైబిల్ వాక్యాన్ని కలిగి కూడా మీరు ఎందుకు ఫెయిల్ అయిపోయారంటే ఇది ప్రాబ్లము. మీరు ఐక్య విచారంతో ఉన్నారు, మనుషుల కొరకు బతుకుతున్నారు. నేను కూడా కొంతమంది చర్చికి నేను అడుగుతాను, నువ్వు ఎక్కడున్నావంటే సావు దగ్గర ఉన్నా అంటాడు ఒకడు. నువ్వు ఎక్కడున్నా అంటే ఎప్పుడు చూడు దావతులు సావులే. ఇంకా వాళ్ళల్లో ఏమవుతుంది, కొన్ని రోజులు వాళ్ళతో వీళ్ళు కలిసిపోతారు, అంతే, ఇంకేముండదు. మరి నీకు అసలు సమయము అంత ఇవ్వాల్సిన అవసరం ఉందా? గుర్తుపెట్టుకో, ఆ యొక్క లోక సంబంధమైన ఆ యొక్క ఆచారాలు వాటన్నిటిది అవి లోపలికి వస్తాయి, ఆ ముళ్ళు దాంట్లోకి వస్తాయి. మరి వీళ్ళ విషయంలో ఎందుకు ఇది జరిగిందంటే, మొలక ఎత్తుతున్నప్పుడు ఆ యొక్క ముళ్ళులు ఏవైతే ఆ యొక్క వీడ్ అంటారు, కలుపు మొక్కలు అవి తీసివేయబడలేదు, అవి ప్యారలల్గా పెరుగుతున్నాయి. నువ్వు చర్చికి వస్తావు, మళ్ళీ ఫ్రెండ్స్తో తిరుగుతావు, నువ్వు చర్చికి వస్తావు, లోకస్తులు తిరుగుతావు, నువ్వు చర్చికి వస్తావు, దేవుని వాక్యం ఉంటే, కానీ ఏమవుతుంది, అవి నిన్న ఒకరోజు వాళ్ళు కమ్ముకుంటే కథం, ఇక నీ యొక్క విశ్వాసము పోయి నిష్ప్రయోజకులు అవుతారు, నిష్ఫలులైపోతారు. అయ్యో విత్తనం కదా, అది నశించిపోయింది, పెరిగింది కదా అయినా నశించిపోయింది, అది చక్కగా ఫలిస్తుంది కదా అనుకుంటే అది ముళ్ళతోటి అణిచివేయబడింది. ఆ ముళ్ళు ఈ సమాజమే, ఆ ముళ్ళు ఈ లోకస్తులు, మన యొక్క బంధుమిత్రులు కావచ్చు, ఏ ఆచారాన్ని ఆచరిస్తుంటే అలాగ మరి ఉండద్దా కొంచెమైనా దేవుని వాక్య ప్రకారము కదా. నేను కట్టుకోమన్నాడా? ఎవరు కట్టుకోమన్నారు కదా? అవసరం లేదు, వాళ్ళతో కట్టుకోకపోతే ఫ్రెండ్షిప్ పోతుందా? మంచిగా చెప్పొచ్చు, అరే రాబోయ్ దాన్ని నేను తీసుకుపోతా, మంచిగా నీకు తినిపిస్తా, హోటల్లో తిను, నాకు నువ్వు తిని, ఫ్రెండ్షిప్ అంతే, ఇది నాకు కుదరదు నేను అని ఎంత మంచిగా చెప్పచ్చు అండి. కానీ వాళ్ళ యొక్క జీవితాల్లో దేవుడి కంటే వాళ్ళని ఎక్కువ కోరుకున్నప్పుడు ఈ యొక్క మొక్కకు తనకంటే కూడా ఆ యొక్క ముళ్ళకి, ఆ యొక్క ముళ్ళు అధికమై బలమై అణిచివేస్తే పోయేదేమిటి, ఆ యొక్క మొక్కనే ఫలించకుండా పోతుంది. ఇది 3 చెప్పాను. 4వది చెప్పి ముగిస్తాను. ఈ బైబిల్లో ఈ యొక్క లూకాసు వార్తలో 8వ అధ్యాయంలో ఉంది కదా, ఏమనుందంటే 4వ నెల గురించి బైబిల్ చెప్తుంది. ఆ యొక్క 7వ వచనం తర్వాత, ముండ్ల పొదలతో మొలిచి వాటిని అణిచివేసినంత 8వ వచనం, మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి నూరంతలుగా ఫలించెనను, ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. 4వ విత్తనం ఎక్కడ పడిందండి? మంచి నేలను పడింది. అంటే మనం ఏమనుకుంటామంటే మంచి నేల అంటే లక్కీ, అబ్బా ఎంత లక్కీ కదా, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కదండి కదా, మంచిగా కిటికీ దగ్గర పడితే లక్కీ, బయట నుంచి చిట్టీలు వేస్తూ ఉంటారు, చాలా చోట్ల లక్కీ లక్కీ అని మాట్లాడు. అట్లా ఇప్పుడు ఈ విత్తనానికి అది లక్కీగా పడిందండి, లక్కీగా పడింది కనుక అక్కడ మంచి నేల కాదండి, బైబిల్ అట్లా చెప్పట్లేదు. అందుగురించే దేవుడు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్తున్నాడు. అంటే మంచి నేల కాదండి, దీనికి కూడా, ఈ విత్తనానికి కూడా ఆ 3 కూడా ఉండే అవకాశం. మొదటిది గుర్తుపెట్టుకోండి, పైనుండి అటాక్. పక్షులు ఎక్కడి నుంచి వస్తాయి? పైనుండి వస్తాయి కదా. దుష్టులు, అపవాది సైతాను పైనుంచి కనుక ఈ యొక్క విత్తనము ఈ మంచి నేల పడింది కూడా, అది పైన ఉంటే త్వరగా దుష్టుడు ఎత్తుకొని పోయాడు. కానీ ఆ నేల ఏం చేసింది? అది అబ్జర్వ్ చేసేసుకుంది, లోపలికి తీసుకుంది. ఈరోజు మనం కూడా వాక్యాన్ని ఒకవేళ హృదయంలోకి తీసుకొని దాన్ని భద్రపరుచుకుంటే సైతాన్ ఎత్తుకొని పోలేడు కనుక. సో ఈ మొదటి అటాక్ అది దాటింది. రెండవ అటాక్ ఏంటంటే
అక్కడ రాయి నేల లేకపోయినా నేల కూడా కొంచెం గట్టిగా ఉన్న అది జర్మినేట్ అయినా ఆ విత్తనము అంకురార్పణ జరిగిన తర్వాత దాని వేరున్నప్పుడు అది కొంచెం ప్రయత్నం చేసి ఉంటుంది. మట్టి అంతా మంచుకున్న కొంత దగ్గర గట్టి కూడా ఉండొచ్చు, కానీ ఆ గట్టి దగ్గర కూడా కొంచెం ప్రయత్నం చేసి వేరు లోపలికి వెళ్ళి ఉంటుంది. సో దీనికి కూడా సెకండ్ ఆ యొక్క అటాక్ జరుగుతుంది. మనందరికీ కూడా ఈ భూమి మీద శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఈరోజు ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ అప్పుడు ఏం చేయాలి? ఇంకెక్కువ ప్రార్థన చేయాలి, ఇంకెక్కువగా వాక్యాన్ని ధ్యానించాలి, ఇంకెక్కువగా ఉపవాసం ఉండాలి, ఇంకెక్కువగా నీతిమంతుల సహాయం తీసుకొని మనం దాన్ని జయించడానికి ప్రయత్నం చేయాలి. కనుక ఈ విత్తనము అక్కడి నుంచి అలాగునే లోపలికి వెళ్ళింది ప్రయత్నం చేసి. చాలామంది చేతులు ఎత్తేస్తున్నారు, ఎత్తలేదు ఈ విత్తనం అలాగున లోపలికి రూట్ లోపలికి వెళ్ళింది. అంటే సెకండ్ అటాక్ కూడా దాటింది అది. ఇక థర్డ్ అటాక్ ఏమిటండి? ముళ్ళు. కనుక ఆ ముళ్ళది మనము ఇలాగున చెప్పలేము, కానీ మామూలుగా చెప్తే మన బ్రతుకులో ఈరోజు చూడండి, మరి బియ్యం ఏరుతారని మీరు అందరు బియ్యం ఏరుతున్నారు ఎవరైనా? ఇప్పుడు చేతులు ఎత్తమంటే ఏరుతారా? ఎక్కువ మగవాళ్ళు ఎత్తుతారు కదా. కాదండి, సరే మగవాళ్ళు ఎత్తితే ఏం బియ్యం ఏరితే తప్పేం లేదండి, కానీ బట్టలు ఉతికినా అవన్నీ కూడా ఇద్దరు చేసుకోవాల్సింది. సో కనుక మనము ఏరేస్తామండి కదా, అంటే బియ్యంలోంచి రాళ్ళు ఏరేస్తాము, చాలా ఏరేసుకుంటాం. అట్లా అంటే మన లైఫ్లో చాలా మనము అంటే ఇవి ఉండకూడదు అన్న దగ్గరల్లా కూడా క్లీన్ చేసుకుంటాం. కానీ క్రైస్తవ బిడ్డలు ఈ యొక్క 4వ విత్తనం ఫలించిందంటే ఏంటంటే మన జీవితాలలో అన్నెసెసరీ ఎలిమెంట్స్ని తీసేయడం నేర్చుకోవాలని కదా. ఎంతసేపు ఫేస్ మీద ఏదో చిన్నగా ఉందని దాని వెనకబడే కంటే ఉంటాయి, మచ్చలుచ్చలై ఉంటాయి, ఎక్కడ పోతాయి కదా. అవి కాకుండా మన బ్రతుకులో మనల్ని ఆటంకపరిచే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళను చూసి వాళ్ళను పెరికి పారేసుకోవాలి. ఇక్కడ ఒక మొక్క పని చేయలేదు, కానీ ఇది మానవుడి గురించి మాట్లాడుతున్నాడు కనుక అది చేయగలుగుతాము. పనికి మాలిన ఫ్రెండ్స్ కదండి, మతాచారాలకు నడిపించేవాళ్ళు, ఈ లోకాచారాలు నడిపించేవాళ్ళు, సాంప్రదాయాలు అనుకున్న వాళ్ళందరినీ వదిలిపెట్టాలండి. ఈరోజు నేను చెప్తున్నాను, నాకు కదండి, నేను 1000 మంది పాస్టర్లు తెలుసు హైదరాబాద్లో, కానీ 10 మంది పాస్టర్లతో కూడా ఉన్నాను. నేను ఆ పాస్టర్ని కూడా గుర్తుపడతాను, ఇది ఏ క్యాండిడేట్ అని చెప్పి. అలాగున మనము ఆలోచన చేస్తే ఈ భూమి మీద మనము ఈ 4వ విత్తనము దాని దగ్గరలో ఉన్న ముళ్ళ పొదల మీద అది జయం పొందాలి. నీ బ్రతుకులో వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, నీ బ్రతుకులో డీప్ క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, కానీ జాగ్రత్త, వాళ్ళు ఒకరోజు నేను అణిచివేయకముందే నువ్వు వాళ్ళను తీసివేయాలి, వాళ్ళను దూరం జరుపుకోవాలి. కనుక ఆ వాక్యం ఎక్కడుంది చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయుల 6వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తుంది. మనం నమ్మితే మనకు ఆశీర్వాదం. కనుక 2 కొరింథియన్స్లో 6th చాప్టర్లో ఈ మాటలు రాయబడి ఉంటాయి. నేను చదువుతాను చూడండి. ఆ మాటలు ఏమని ఉంటాయంటే బైబిల్లో 6వ అధ్యాయంలో 18వ వచనంలో, మనము జీవంగల దేవుని ఆలయం ఉన్నాం, అందుకు దేవుడు ఇలా, నేను వారిలో నివసించి సంచరిస్తున్న నేను వారి దేవుడైన గారు నా ప్రజలు కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. ఒక మాట ఇది రెఫరెన్స్గా చూపించాను మచ్చుగా 2 కొరింథీయుల్లో. వాళ్ళను మనం తీసివేయలేకపోతే మనం వాళ్ళ నుంచి దూరంగా పోవాలి. ఇది మనం నేర్చుకోవాలి. వాళ్ళను మన మధ్యలో నుంచి వాళ్ళను మన దగ్గర చెప్తే వాళ్ళకు బాధ కదా, కష్టం అనిపిస్తే మనం ఏం చేయాలి? మనమే దూరం వెళ్ళిపోవాలి. ఎందుకు దూరం వెళ్ళిపోవాలి అంటే, ఇప్పుడు మనము చెత్తకుండి దగ్గరికి వెళ్ళాము, చాలాసేపు అక్కడ ఉన్నాము, ఆ చెత్తకుండిలో ఉండే వాసన అంతా అంటే పోతుందా? నువ్వు పోవాలి దూరం కదా, తీసేయగలుగుతావు నువ్వు ఆ చెత్తని, ఆ వాసన, అది కంపది. అది అట్లా కంపు బతుకులు ఉంటారు మన దగ్గర. కొంతమంది స్నేహితులు ఉండొచ్చు, వాళ్ళు మనల్ని అవిశ్వాసంలోకి అపవిత్రలో నడిపించే వాళ్ళు ఉంటారు. ఏం చేయాలి? పో అంటే పోరు, నువ్వు పోవాలి అక్కడ. అది ఇక్కడ 2 కొరింథీ నేను చెప్పింది. మీరు వారి మధ్యలో నుంచి లేచి వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి, మీరు ఫలిస్తారు. అది అర్థం. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు 3 అటాక్స్ దాటిన ఈ యొక్క 4వ విత్తనం మంచి నిలబడ్డప్పుడు అది ఎలాగున ఫలించిందండి. అది ఎట్లా ఫలించింది? 100 ఫలించింది. 100 ఫలించడానికి ఆ యొక్క కారణం ఏంటి చూద్దామా మనం? అదే లూకా సువార్తలో 8వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము. మళ్ళీ లూకా ఆ యొక్క 2 కూడా నేను చూపించి ముగిస్తాను. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఈ మాట ఎలాగున రాయబడిందో చూడండి. దేవుని యొక్క వాక్యము దాని గురించి
ప్రభువు చెప్తున్నప్పుడు ఆ వాక్యం గురించి కింద చూడండి 15వ వచనం. మంచి నేల నుండి విత్తనం పోయిన వారెవరగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. మంచి మాటలు రాశాడు చూడండి. యోగ్యమైన మంచి మనసు. ఈ విత్తనము ఫలించాలంటే ఫస్ట్ నీ మనసు మంచిగా ఉండాలి. రెండోది ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. కనుక ఒక చెవిలోంచి అంటే ఇంకా వదిలిపెట్టడం కాదు, వినడం అంటే గైకొనట్టు దానిని అవలంబించి దాన్ని మళ్ళీ ప్రాక్టీస్లో పెడితే ఓపికతో వాళ్ళు ఫలిస్తారు. స్పష్టంగా ప్రభువు దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు పైన వచనం చూడండి, 8వ వచనము. మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. నూరంతలుగా ఎట్లా ఫలించాయో కింద చెప్తున్నాడు. అవి ఫలించే యొక్క క్వాంటిటీ లేకపోతే దాని యొక్క మరి ఆ యొక్క సంఖ్యను చెప్తూ దాని యొక్క అభివృద్ధిని నూరంతలుగా ఫలిస్తుంది అని చెప్తున్నాడు అండి. అని చెప్పి ఇప్పుడు మనం ఒక్కసారి మళ్ళీ మత్తయి సువార్త 13లోకి వద్దాం. ఈ మాటలు ముగించే ముందు స్పష్టంగా ఈ యొక్క వాక్యం అక్కడ ఇక్కడ 2 చోట్ల మత్తయి రాశాడు, తర్వాత వీళ్ళిద్దరూ రాశారు. కనుక వాళ్ళ విషయమై మనం ఇప్పుడు ఒక్కసారి ఆలోచించి ఈ వచనంలో చదవండి. మంచి నేల మండ విత్తబడినది వాక్యం విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 30 ఫలించను. మంచిదండి. అది మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం 13-23. మంచిగా మీరు నోట్ చేసుకుంటే ఇక్కడ 4 డిఫరెంట్ దాంట్లో లాస్ట్ది బైబిల్ చెప్తుంది. మంచి నేలను విత్తబడిన వాక్యము విని గ్రహించేవాడు. విని గ్రహించాలి. అట్టివాడు ఏమవుతాడంటే సఫలుడై 100 ఉంటాడని బైబిల్ చెప్తూ మనందరి జీవితాలలో దేవుడు చెప్పిన ఉపమానంలో ఆఖరిది ఫలించాలి. ఒకరోజు నేను నా యొక్క ఫోన్ను చూస్తుంటే ఫోన్లో 60,000 డిపాజిట్ అయినాయండి నా అకౌంట్ అంటే మన చర్చ్ ఈ అకౌంట్ అయితే నేను చూసి ఎవరు పంపించారా అని చెప్పి ఓపెన్ చేస్తే దాంట్లో నంబర్ రావట్లేదు, పేరు రాదు. దానికి బ్యాంక్లో వచ్చే మెసేజ్లో నేమ్ రాదండి. యాప్ ఉంటే అన్నా కొంచెం అన్నా దాంట్లో యూటీఐ నెంబర్ అని వస్తుంది, యూనిక్ ట్రాన్సాక్షన్ అని ఒకటి ఉంటుంది కనుక అది, కానీ ఎవరో తెలియదు, కష్టం కనుక అది ట్రేస్ కాదు. కనుక ఒకవేళ ఆ నంబరు ఒకవేళ మనం యూపీఐతో లింక్ అయి ఉంటే మరి ఆ యొక్క కొంచెం అన్నా తెలుస్తుంది, ఫోన్ నెంబర్ వస్తుంది. తెలియదండి. నేను ఆ ఊరిపైన ఎవరో వేసి ఉంటారు అని చెప్పాను. ఒక 2 గంటల తర్వాత ఒక ఫోన్ వచ్చింది. వచ్చి ఎవరంటే అన్నా డబ్బులు వచ్చినాయి ఇట్లా అంటే వచ్చినాయి అని సంతోషం, ఎవరో తెలిసిపోయింది. ఎందుకు నువ్వు పంపించావనంటే నా ఫస్ట్ శాలరీ ఎంత 60,000 60,000 అకౌంట్లో జాయిన్. అయ్యో ఎందుకు నాన్న మీకు కష్టంగా ఇప్పుడే కదా అంటే లేదన్నా మేము ఖచ్చితంగా ఇవ్వాలనుకునే నా ఫస్ట్ శాలరీని ఇచ్చాను చెప్పి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత చాలా సంతోషపడ్డాను. వాళ్ళు ఎలాగో ఇవ్వగలుగుతున్నారండి. ఇక్కడ డబ్బుని గురించి కాదు. కొన్ని రోజులు అయిపోయింది, వాళ్ళు ఉన్న స్థలంలో ఏమైనా తెలుసండి ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే అక్కడ చర్చిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎవరికి లీడర్షిప్ ఇవ్వాలంటే ఆ యొక్క చర్చిలో లీడర్షిప్ ఇతనికి ఇచ్చేయండి అని అందరూ కూడా అక్కడ ఉన్న పెద్ద ఆఫీసర్ కూడా ఆయనకు అప్పచెప్పాడు. మళ్ళీ నాకు ఫోన్ చేసి అన్నా నేను తీసుకోవాలంటే దేవుడిచ్చిన అవకాశం అని తీసుకో, అక్కడ రిఫార్మేషన్ అవసరం ఉంటే మన అవసరం ఉంది కనుక దేవుడు ఇచ్చాడేమో తమ్ముడు, నువ్వు తీసుకో, దాని బాధ్యత తీసుకో, నేను గైడ్ చేశాను ఎట్లా చేయాలని. ఆ యొక్క చర్చిలో కొన్ని రోజుల తర్వాత అక్కడ మరి వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే సమ్మర్ కదా అని చెప్పి మరి అంతకుముందు ఎవ్వరు కూడా చేయకపోతే వాళ్ళు మనం చేయాలి కదా, పిల్లలు ఇప్పుడు కదా వినేదని చెప్పి చక్కగా VBS జరిగించారండి. మరి వాళ్లకు డబ్బులు తక్కువన ఏమి తక్కువ కాదు. ఎందుకనంటే అది ఇండియాలో ఒక పెద్ద సంస్థ. అది మన చర్చి నుంచి వెళ్ళిన అబ్బాయి, నేను పేరు చెప్పను కానీ ఫోటోలు తీసేవాడు, ఇక్కడ ఫోటోలు తీసేవాడండి. అతని భార్య కూడా ఫోటోలు తీసేది. వాళ్ళు చక్కగా ఈరోజు భారతదేశంలోనే ఆ యొక్క ర్యాకెట్లు ప్రపంచంలో మరి ఆ యొక్క చంద్రుడి మీదకి పంపిస్తారు. అక్కడి నుంచి అక్కడ పనిచేస్తాడు తమ్ముడు. ఎట్లా వచ్చిందండి డిఫరెన్స్? వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహించడం అర్థం కాదు, దాన్ని ఆచరణలో పెట్టుకొని ఈరోజు ఈ చర్చికి ఏం రారు, ఇక్కడ ఆరాధనలో ఏమీ లేరు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. వాళ్ళు కనుక భారతదేశమో ర్యాకెట్లు పంపించే ఆ స్థలంలో జాబ్ చేస్తూ ఈరోజు ఫస్ట్ శాలరీ 60,000 మన చర్చికి మనకిచ్చి ఆ తర్వాత అక్కడ మంచి మోడల్గా ఉండి వాళ్ళు చెప్తున్నారు అన్నా వీళ్ళకు ప్రార్థన రాదు, వీళ్ళకు స్తుతి ప్రార్థన తెలియదు, క్షమాపణ తెలియదు, కృతజ్ఞత తెలియదు, మనవుల గురించి ఏమీ తెలియదు. వీళ్ళకు క్రైస్తవులుగా ఉన్నారంతే, చర్చికి మాత్రం వస్తారు ఆరాధన, కానీ ఎవరికి కూడా లేదు. ఎందుకంటే అది ఫలం లేని వాళ్ళ మధ్యలో వీళ్ళు ఇప్పుడు VBS కూడా జరిగించారండి. ఎంత సంతోషం నా ఆత్మీయ బిడ్డలు ఈరోజు. ఎందుకనంటే బైబిల్ చెప్తుంది వాక్యాన్ని తేలిక తీసుకొని వాక్యంలో ఏమి లేదనుకుంటే కాదు, దాంట్లో ఫలం ఉంది, 100 ఫలము పొందుతాము. ఎంత ఇది కదండి. దేవుడు ఈరోజు ఆ యొక్క కార్పొరేట్ కాలేజీలో పిల్లలకు 100కి 100 వస్తున్నాయి మార్క్స్.
వస్తున్నాయి, ఒకప్పుడు వచ్చేవి కాదు. మరి ఒక కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలే పిల్లలకు 100 తెప్పగలితే నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎట్లా ఫలింపజేయగలుగుతాడని 100% ఫలింపజేయగలుగుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి మన బ్రతుకుల్ని. ఇక 100 కాలేకపోయిందా పర్వాలేదు, నెక్స్ట్ ఏంటి, 60 ఫలింపజేస్తాడు. 60 60% ఫ్రూట్ఫుల్గా ఉండాలి, కాదా 30% అని ఉండాలి. 30 ఫలింపజేసే దేవుడు ఎక్కడుంది? ఆయనలో జీవవాక్యము మనలో ఫలించడానికి బైబిల్ చెప్తుంది. వాళ్ళు వాక్యాన్ని విని దాన్ని ఆచరించాలని, దాన్ని గ్రహించాలని, దాన్ని అన్వయించుకోవాలని చూసే వాళ్ళ బ్రతుకుల్లోనే ఇది ఫలిస్తుంది. కనుక ఈ యొక్క బైబిల్ ప్రకారము మనం దీన్ని ఒకవేళ విత్తువాని ఉపమానం తెలుగులో అంటారనుకోండి, ఇంగ్లీష్లోకి వెళ్తే ద ప్యారబుల్ ఆఫ్ సోవర్. సోవర్ అంటే విత్తేవాడు కాదండి, ద ప్యారబుల్ ఆఫ్ సోవర్ కాదు. రెండోది ద ప్యారబుల్ ఆఫ్ సీడ్ అంటే ఆ యొక్క విత్తనాల యొక్క ఉపమానం కాదు, ఇది ద ప్యారబుల్ ఆఫ్ సాయిల్ అంటారు. అంటే ఆ యొక్క రకరకాల నేలల ఉపమానము. ఒకే నేల కాదు. ఈరోజు చర్చికి వస్తూ అనేక సంవత్సరాలు వాళ్ళు ఫలించకపోతే అది దేవుడి తప్పు కాదు, దేవుడి మీద నింద మోపకూడదు. నువ్వు 100 చర్చిలు మారినా నీ బ్రతుకు అంతే ఉంటుంది. నీ బ్రతుకులో దేవుడి వాక్యం నీ హృదయంలో జర్మినేట్ కావాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీకు రాతి గుండా ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే తీసి నీకు మాంసం నీ హృదయంలో ఫలిస్తుంది, నీ మనసులో ఫలిస్తుంది, నీ జీవితంలో ఆ వాక్యం ఫలించి నువ్వు అనేకులకు బ్లెస్సింగ్గా ఉంటావు. నీ గురించి ఎవరైనా మాట్లాడాలంటే వ్యతిరేకంగా భయపడతారు. వాళ్ళు బ్లెస్సడ్ పీపుల్, వాళ్ళు దీవెన పొందిన పీపుల్. ఇంకా మనం అవసరం ఉంటే వాళ్ళ దగ్గర పోయి అడుగుదామని నలుగురు నీ దగ్గరకు వచ్చే రీతిగా దేవుడు 30 60 100 ఫలింపజేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపమానాన్ని చెప్పి యేసు ప్రభు కన్నీరు గార్చుంటాడు. ఓ యూదులారా, మీరు ఎంత కాలం కూడా మీకు నేను ఇచ్చాను. ఇదిగో అమరీలకు, కనానీలకు, పెరిజ్జీలకు, ఎబూసీలకు, గిర్గాషీలకు, హిత్తీలకు, ఫిలిస్తీలకు వీళ్ళకి ఎవరికి లేదు వాక్యము, వీళ్ళెవరికి విత్తనమే లేదు. పరలోకం నుంచి దేవుడునైనా నేను మోషే ద్వారా మీకు వాక్యం ఇచ్చాను, మీకు దేవాలయం ఇచ్చాను, మీకు యాజకులను ఇచ్చాను, మీకు లేవీయులను ఇచ్చాను. వీళ్ళందరిచ్చి బోధిస్తుంటే మీరేం చేశారు? వాక్యాన్ని తృణీకరించేశారు. మీ బ్రతుకుల్లో వాక్యానికి చోటు లేదు కనుక మీరు ఫలించకుండా ఇలాగైపోయారు. కనుక అని యేసు ప్రభువు ఆ మాట చెప్తే ఏమన్నాడంటే, ఒక మాట చెప్తున్నాడు ఆయన, మరి విని మీ జీవితాల్లో అది నిష్ప్రయోజనం కాకూడదంటే ఏం చేయాలంటే దానికి బైబిల్ 2 మాటలు చెప్తుంది. చూడండి, అవి చూసి ప్రార్థన చేసుకుందాం. రోమాపత్రిక 2:13 తీస్తే ఎవరైనా చదవండి ఫాస్ట్గా. రోమాపత్రిక 2:13. చాలామంది ఈరోజు ఈ నామినల్ క్రిస్టియన్స్ ఇట్నే ఉంటుంది. ధర్మశాస్త్రం లేక కాదమ్మా, నేను చదువుతాను. 2:13. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా, అంటే నీతి ఫలిస్తుందని చెప్తున్నాడు. అయితే రోమా 2:13లో ధర్మశాస్త్రం వినువారు అందరూ కూడా వీళ్ళ దగ్గర విత్తనాలు ఉన్నాయి, అంటే ఆ విత్తనం విత్తబడ్డట్టుగా, కానీ వారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. చాలామంది చర్చికి వచ్చి మేము నీతిమంతులం అయిపోయాము, మేము ప్రార్థన చేస్తే నీతిమంతులం అయిపోయాము, మేము కానుకలిస్తే నీతిమంతులం అయిపోయాము, మేము ఉపవాస ప్రార్థన చేస్తే నీతిలం అయిపోయాము, మేము ఇంకా క్రైస్తవులకైతే పండగలు ఆ పండగలు చేసి నీతిమంతులం అయిపోయాము, బైబిల్ చేతిలో నీరు పట్టుకొని ముసుకేసుకొని మోకాళ్ళు వేసి ఆ తెల్లబట్టలు వేసుకొని హవాయి చెప్పులు వేసుకొని ఏదో నీతిమంతులు. వెర్రి వాళ్ళారా, ధర్మశాస్త్రం వినేవాడు కదా ఎవ్వడు నీతిమంతులు కాడు, దాన్ని విని ఆచరించిన వాడే నీతిలో ఫలిస్తాడు. అది చెప్తున్నాడు. 2వ వాక్యం మనం చూసి ప్రార్థన చేసుకుందాం. యాకోబు 1:20. హెబ్రీ పత్రిక తర్వాత యాకోబు పత్రిక ఉంటుంది. యాకోబు పత్రిక 1:22లో ఇలాగున రాయబడింది. ఏమని రాయబడిందో చూద్దాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. చాలు బ్రదర్, చాలు. ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఎవడో నిన్ను మోసం చేయడం కాదు, చర్చికి వెళ్ళే వాళ్ళంతా కూడా వాళ్ళకి వాళ్ళే మోసం చేసుకుంటారని బైబిల్ చెప్తుంది. వేల మంది వెళ్తున్నారు, లక్షల మంది వెళ్తున్నారు, కానీ ఏం ప్రయోజనం ఉండకపోవచ్చు. అందు గురించి యాకోబు రాసిన పత్రికలో యేసు ప్రభు యొక్క ప్రధాన శిష్యులు ఒకడైన యాకోబు ఏమంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి, అంటే వింటారు మాత్రమే, అంతే. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు, వింటే వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండు అని తర్వాత ఎవడైనా వాక్యం వినివాడు ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన మొహం చూసుకొని పక్కకు పోతే మర్చిపోతాడు, అంతే వాని బతుకు. అంటే చర్చిలోంచి బయటికి వెళ్ళగానే ఇంకేమీ ఉండదు అని చెప్తూ దేవుడు ఒక్క మాట చెప్తున్నాడు. మనందరం కూడా, ప్రభువా నేను ఎన్నేళ్ళు చర్చికి వస్తే నాలో ఫలము ఉండే అవకాశం ఉండదు, ఆటోమేటిక్ కాదు ఇది. నేను ఎన్నేళ్ళు పాటలు పాడితే, నేను ఎన్నేళ్ళు ప్రసంగాలు చేస్తే, ముఖ్యంగా సేవకులం ఏమీ లేదు. మనము ఏమి వాక్యం అయితే దేవుడు మనకిచ్చాడో
దాన్ని పరిశీలించి ఆ వాక్యాన్ని గ్రహించి ఆ వాక్యం విషయమై మనము కొత్త అనుమానం ఉంటే సందేహాన్ని తీర్చుకో, ఆ వాక్యానికి లోబడి దాని ప్రకారం ప్రవర్తిస్తే అప్పుడు మన బ్రతుకుల్లో దేవుడు అంటున్నాడు, 100 ఫలిస్తాము. నాకెవరు బాప్తిసం ఇచ్చారో ఆ పాస్టర్ కానీ, నాకెవరు వాక్యం చెప్పారో వాళ్ళకి దేవుడు పరలోకంలో ఇస్తాడు. నన్ను నడిపించిన వాళ్ళు, ఈరోజు నేను 1985లో రక్షణ పొందాను, 95లో సేవకు వచ్చాను. 95 నుంచి ఇప్పుడు 29 ఏళ్ళు నేను సేవ చేస్తే 1000 మందికి పైన దేవుడు నాకు, అది నాకు కాదు, నన్ను రక్షణలోకి నడిపించిన వాళ్ళకు బహుమానం. ఎందుకంటే నన్ను నడిపించారు కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈరోజు అందు గురించే దేవుడు సిలువను చూపిస్తున్నాడు. యేసు ప్రభు సిలువ మీద ఉన్నాడు, ఇటువైపు ఒక దొంగ, ఇటువైపు ఒక దొంగ ఉన్నాడు. యేసు మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యమే బీజము కనుక, విత్తనం కనుక. ఒక దొంగ ఏం చేశాడండి, వాడు విని తన్ను తాను మోసపరుచుకున్నాడు. వాడు విని వాడు హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. వాడు విని ఆ సిలువలో నుంచి తప్పించుకుందామని చూస్తున్నాడే తప్ప బ్రతుకు మాత్రమో శాపగ్రస్తమైన బ్రతుకుగానే. కానీ ఇంకొక దొంగ చాలాసేపు చూశాడండి, అయ్యో ఈయన జీవవాక్యం చెప్తున్నాడు, ఈయనలో జీవం ఉంది కనుక అని నోరు తెరిచి ఏం చేశాడు, హృదయాన్ని కఠినం చేసుకోకుండా ఆ వాక్యాన్ని హృదయంలో ఫలింపజేసుకోవడానికి అవకాశం ఇచ్చి అన్నాడు, యేసయ్యా నా పాపాలు క్షమించు, నన్ను నీ రాజ్యంలోకి తీసుకెళ్ళమంటే యేసుప్రభు అతన్ని పరలోకానికి పరదేశకు తీసుకెళ్ళిపోయాడు. ఎంత డిఫరెన్స్ అండి. ఈరోజు అందరూ వింటున్నారు, విని కూడా ఫలించకుండా నాశనం అవుతారు. కొంతమంది వింటున్నారు, బహు కొద్ది కాలంలోనే దేవుడికి లోబడి గొప్పగా ఫలిస్తున్నారు. వాళ్ళ బ్రతుకుల్లో దుష్టుడు వచ్చి ఎత్తుకోకుండా వాళ్ళు కాపాడుకుంటున్నారు కదా. దుష్టులు చాలా. ఈరోజు మన పిల్లల్ని కూడా అంటాం, మరే చెడ్డ సోపద పట్టారంటే పిల్లలు పోతారు కదా. దుష్ట సహవాసం పిల్లల్ని కాపాడుకుంటారు చిన్నప్పుడు, ఎందుకంటే చెడు సహవాసాలతో పిల్లలు అలాగనే దుష్టుడి నుంచి కాపాడుకుంటారు వాళ్ళు. రెండోది, శ్రమలు హింసలు వచ్చినప్పుడు, బాధలు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడరు, వాళ్ళు క్రీస్తుని వదిలిపెట్టరు. వాళ్ళు ఏం చేస్తారు, మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకోండి అని చెప్పిన యేసు మాటలు ఎత్తుక్కుంటారు. ఆయనలో వాళ్ళు గట్టిగా నిలబడతారు శ్రమల్లో. మూడవది, ముళ్ళ పొదల్లాంటి ఈరోజు బంధువులు, స్నేహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆ పెద్ద లిస్టే ఉంటుంది వీళ్ళది. వీళ్ళందరూ ఏదో ఒక టైంలో నీ విశ్వాసాన్ని గాయపరిచి నీ విశ్వాసాన్ని త్రుంచి వేస్తారు, నీ విశ్వాసాన్ని గుచ్చుతారు ముళ్ళలాగా. పర్వాలేదు కనుక నువ్వే ఆ ముళ్ళని తీసేసి పడేస్తావు, లేకపోతే వాళ్ళకు దూరంగా వెళ్ళిపోతావు. నీ బ్రతుకు 100 ఫలానికి నడిపించుకుంటావు. యేసు చెప్పిన ఈ ఉపమానాన్ని బట్టి ప్రపంచంలో యేసు కంటే గొప్ప బోధకుడు ఎవరు లేదు. ఆయన బోధ విని ఎవడైనా నరకం వెళ్తే ఆడికంటే శాపగ్రస్తుడు ఎవడున్నాడు. బుద్ధుడు బోధ విని ఎవడైనా నరకానికి వెళ్తే, మహమ్మద్ బోధ విని, అల్లా బోధ విని ఎవడైనా నరకానికి పోతే ప్రాబ్లం లేదు కదా. రాముడి బోధ విని, కృష్ణుడి బోధ విని, సాయిబాబా బోధ విని ఇక ఉన్నారు ఎంతోమంది. ఆ యొక్క గురునానక్ బోధ విని, మహావీరు బోధ విని, వీళ్ళందరి వీరోజు అవైలబుల్ ఉన్నాయి గూగుల్లో. అవన్నీ చదివి కూడా ఎవడైనా నరకానికి పోతే ఏం పెద్ద ప్రాబ్లం కాదండి. విశ్వగురువు యేసుక్రీస్తు, ఆయన బోధ ఎంత తేటగా ఉంది కదా. ఆయన రక్షణ కొరకు ఆయనే ఒక బీజముగా పరలోకం నుండి తండ్రి పంపితే ఆయన రక్తాన్ని ధారపోసి మన పాపములకు క్షమాపణను గ్రహించి ఈ నీతి ఈ నిజ బోధలో ఉంటే నువ్వు ఫలిస్తావని చెప్తుంటే ఎవరైనా తృణీకరిస్తే దేవుడు ఏమి చేయలేడు. కనుక అందరం మనం బైబిల్ మూసేసి పరిశుద్ధ దేవుని వైపు చూసి, ప్రభువా ఎంతమంది క్రైస్తవులను చూస్తున్నాం, ఎందుకు వీళ్ళు ఫలించరు, ఎందుకు దొంగ క్రైస్తవులు, ఎందుకు మోసకరమైన క్రైస్తవులు, ఎందుకు పండ క్రైస్తవులు, ఎందుకు దండ క్రైస్తవులు, ఎందుకు వీరు ప్రభా ఇట్లా ఉన్నారంటే, ఇదిగో యేసు ఉపమాన రీతిగా తన ప్రజలైన యూదులతో మాట్లాడినట్టే ఈరోజు సంఘముతో చెవిగలవాడు వినుగాక. అది చెవిగలవాడు వింటాడు కదా అని ఎవడికి తెలియదు, అందరికీ తెలుసు. కాదు, మనసున్నవాడు వినుగాక అని అది మీనింగ్. నీకు చెవులున్నంత మాత్రాన వింటున్నావని కాదు. ఎందుకంటే ఎంతోమందికి చెవులున్నా ఆ చెవుల్లో వినటం అంటే ఆలకించటము, ఆలకించటం అంటే లోబడేటట్టుగా వినటము. సో చాలామందికి లోకములో అలాంటి మనసు లేదు కదా, కనుక వాళ్ళు ఫలించలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం యేసుక్రీస్తు వాక్యమే. నువ్వు 30 కాదు 100 ఫలించాలని అని ఆశ. నువ్వు 100 ఫలించడానికి ఆయన ఎన్ని కొరడా దెబ్బలతో సిలువెక్కాడు. నువ్వు ఫలించడానికి ఆయన ఎంత మేకులతో మొత్తబడ్డాడు. నువ్వు ఫలించటానికి నీ తల మీద కిరీటం పెట్టడానికి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు కదా. నిన్నందరూ పొగడపడటానికి నువ్వు ఆయన అవమానపరచబడ్డాడు కదా. నీ యొక్క బ్రతుకులో సిగ్గును పూర్తిగా తీసివేయటానికి ఉమ్ము వేయబడి బట్టలు ఊడగొట్టబడ్డట్టుగా ఆయన
సమర్పించుకున్నాడు కదా, ఆ ప్రేమామయుడనే యేసు నిన్ను ఫలింపజేయగలుగుతాడు. ఆ దయామయుడనే యేసు, ఆ కరుణామయుడ యేసు ఫలింపజేస్తాడు కదా. మరి నీ జీవితంలో నువ్వెక్కడున్నావు? నీ జీవితంలో నీ హృదయం అనే నేల ఎలాగుంది? నీ మనసు అనే నేల ఎలాగుంది? దాంట్లో విత్తనం అనే ఈ యొక్క వాక్యం ఫలిస్తుందా? విత్తనం వాక్యం అనేది లోపలికి వెళ్తుందా? తేలిక తీసుకొని న్యూస్ పేపరు, న్యూసు, సినిమా పాటలు, బుక్స్ అవి ఏవి చదివి ఎలాగ వదిలేస్తావు, అలాగున జీవవాక్యాన్ని వదిలిపెడితే నీవే నష్టపోతావు. కనుక దేవునికి నీ హృదయాన్ని ఇయ్యి. దేవుడు నీ హృదయంలో ఆయన వాక్యాన్ని ఫలింపచేసి నిన్నెంతగానో దీవిస్తాడు. బైబిల్లో ఉన్న 70 ఉపమానాల్లో, కొత్త నిబంధనలో దేవుడు ఫలించటానికి దోహదమైన ఈ ఉపమానాన్ని చెప్పినప్పుడు నువ్వు ఈ రోజు నుంచైనా నీ ప్రార్థన, ఈ రోజు నుంచైనా నీ భక్తి, ఈ రోజు నుంచైనా నీ నీతి, ఈ రోజు నుంచైనా లేఖనాల పఠనము, ధ్యానము ఒకవేళ నువ్వు మార్చుకుంటే నీకు దేవుడిచ్చిన ఈ రక్షణ విత్తనము అది ఫలించకుండగా, అది నాశనం అయిపోకుండగా రేపు పరలోకములో ఆయనతో మహిమలో ఉంటావు. ఈ భూమి మీద ఫలించి అనేకులకు నువ్వు బ్లెస్సింగ్గా ఉంటావు. నీ ఫోన్ నెంబర్ తీసుకొని, నీ ఇంటి అడ్రస్ తీసుకొని నిన్ను కలవటానికి, నీలో దేవుని దీవెన ఉందని మనుషులు వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తారు కదా. అటు కృపను దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయలాగున మనమందరం మనల్ని మనం మోసపుచ్చుకోకుండా వాక్యం విని ప్రవర్తించే వారి గుంటకు సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే స్తుతి స్తోత్రము నాయన. మరొకసారి పరిశుద్ధ గ్రంథములో నాయన ఉపమాన రీతిగా బోధించిన మహాబోధకుడవు నాయన, విశ్వ గురువు నాయన. నీకు మించిన గురువు ఎవరూ లేరు ప్రభా నాయన. నీవు మాట్లాడిన, నువ్వు చెప్పిన బోధలు ప్రపంచంలో ఏ బోధకుడు, ఏ మతనాయకుడు, ఏ దేవుడు అనేవాడి యొక్క బుక్కులు నాయన ఇన్ని లేవు నాయన, ఇన్ని భాషల్లో లేవు. నువ్వు 3658 భాషల్లో నీ యొక్క బోధ ఇచ్చావంటే నువ్వు ఈ భూమిని, లోకాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావు నాయన. పామర్లు కూడా ప్రభా, చదువులేని వాళ్ళు, మోటి వాళ్ళు, అయ్యా ఎంతో నాయన బీదలు, అభాగ్యులు కూడా నీ బోధ విని వారు రక్షణ పొంది ఫలించగలుగుతారు. కనుక ఇంత శ్రేష్టమైన బోధన నాయన మాకు కూడా ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ విత్తువాని ఉపమానం కాదు ప్రభా నాయన, ఇది విత్తనామ ఉపమానం కాదు ప్రభా, ఇది రకరకాల నేల అనే ఉపమానం కనుక నాయన. అయ్యా తండ్రి, పారబుల్ ఆఫ్ అయ్యా సాయిల్స్ కనుక ప్రభా, మేము ఏ సాయిల్గా ఉన్నామో, ఏ నేలగా ఉన్నామో, ఎలాగ కఠినంగా ఉంటున్నామో మా బ్రతుకులను మార్చుకొని నీకు సమర్పించుకొని నూరంతలు ఫలించుటకు మాకు సహాయం చేయమని, ఈరోజు విత్తబడిన వాక్యానికి నారు కట్టి నీరు పోసి నూరంతలు మీరే ఫలింపచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు మా కొరకు ప్రాణాన్ని ధారపోసి తన ప్రాణాన్నే విత్తిన మా జీవ ప్రదాత అయిన యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.